ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. భీమవరం గునిపూడి ప్రాంతంలో ప్రభా, నీ వాక్యాన్ని బహిర్గతంగా నాయన బయట ప్రభా అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సమయానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు నాకు ఇచ్చినటువంటి మాట నాయన ఈ ప్రజలకి అవసరమైనటువంటి మాటను అందించగలుగుటకు మీరు సహాయం చేయండి. నా నోటికి మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యం మా జీవితంలో ప్రభా పరివర్తన తీసుకొచ్చేదిగా చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి దివ్యనామను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రపంచంలో పెను మార్పులు జరుగుతున్నాయి. మార్పుల గురించి మాట్లాడటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. మార్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి చెప్పడం అనేది చాలా సుదీర్ఘమైనటువంటి విషయం. కానీ ఈ మార్పు వెనకాల ఉన్నదేంటి? ఓ చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టుకి చాలా కాయలు వస్తాయి. కాయలు ఎన్నున్నప్పుడు కూడా ఒకే రుచి ఉంటుంది. ఎందుకు అంటే దాని విత్తనం అలాంటిది, దాని వేరు అలాంటిది. కాబట్టి కాయలన్నిటి గురించి మాట్లాడే బదులు వేరు గురించి మాట్లాడితే బాగుంటుంది. దాని యొక్క మూలం గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రపంచం ఎందుకు ఇంత భయంకరం అయిపోయింది? ఎందుకు ప్రపంచంలో నివాస యోగ్యము కానటువంటి జీవితం జీవించాల్సి వస్తుంది మనం? దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలిగితే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడగలిగితే, వినగలిగితే భయం వేస్తుంది. ఒక నెల రోజుల క్రితం అనుకుంటా, లేదా అంతకంటే తక్కువ అయిన ఉంటుంది, అనకాపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక చిన్న మెసేజ్ లాగా వచ్చింది, ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ లాగా. ఒక 13 ఏళ్ల అబ్బాయి ఒక చిన్న పాపని, 6 ఏళ్ల పాప 7 ఏళ్ల పాపను, ఆమెను రేప్ చేశాడు. చాలా ఘోరంగా రేప్ చేశాడు. ఆ పాప బ్లీడ్ అవటం మొదలుపెట్టింది, రక్తం కారటం. పోలీసులు అబ్బాయిని పట్టుకున్నారు. అబ్బాయి ఏం పారిపోలేదు. అబ్బాయి మామూలుగానే ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు. అబ్బాయి బడికెళ్ళేవాడే. అబ్బాయి ఏమి రోడ్ల మీద తిరిగేవాడు కాదు. ఓ మంచి కుటుంబంలో ఉన్నవాడే ఈ లోకరీత్యా. పోలీసులు అతను పట్టుకొని అతన్ని అడిగారు, ఎందుకు ఇట్లా చేసావు, ఇలా ఎన్నిసార్లు చేసావంటే ఇదే మొదటిసారి నేను చేయటం అన్నాడు. ఎందుకు ఇట్లా చేసావంటే, మా అమ్మ స్నానం చేయకముందు ఏదో వీడియో చూస్తూ ఉంది, మా మమ్మీ ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. నాకేం తొయ్యక మా మమ్మీ ఏం చూస్తుందని వీడియో చూశాను. వీడియోలో ఏం చూశానో అదే చేశాను అన్నాడు. వీడియోలో ఏం చూశానో నేను అదే చేశాను అని అన్నాడు. వాళ్ళ మమ్మీ ఏం వీడియోలు చూస్తుందో మీకు అర్థమై ఉండాలి. మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం అంత భయంకరమైనటువంటి ప్రపంచం. బయటికి చాలా అందంగా కనబడుతుంది, బయటికి చాలా చక్కగా కనబడుతుంది, కానీ లోన పరిస్థితి చాలా ఘోరమైంది. లోన పరిస్థితి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం? దీనికి కారణం ఏంటి? చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో నాకు జరిగినటువంటి సంభాషణ, నల్గొండ అనేటువంటి ఊర్లో జరిగినటువంటి సంభాషణ. నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. PDSU అని ఇదివరకు ఒక విద్యార్థి ఉద్యమం ఉండేది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అని. చాలామంది అంటారు PDSU PDSF ఉండేది. అయితే చాలామంది ఏమని చెప్తారంటే పీపుల్స్ వార్ గ్రూప్కి ఇది విద్యార్థి అనుబంధ సంస్థ అనేవాళ్ళు. పీపుల్స్ వార్ గ్రూప్ అంటే మీకు అర్థమై ఉండాలి, నక్సలైట్స్ ఉన్నటువంటి పొలిటికల్ వింగ్ ఏంటంటే పీపుల్స్ వార్ గ్రూప్. కాబట్టి PDSUలో ఉన్నటువంటి విద్యార్థులు సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది నక్సలైట్లు అయిపోతారు. అయితే నల్గొండలో PDSU సెక్రటరీ నాతో మాట్లాడటానికి వచ్చాడు. ఆయన, ఏమండి యేసు ప్రభు గురించి మీరు మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు, అది ఇది అని కొంచెం వాదించడం మొదలుపెట్టాడు. సార్, ఈ సృష్టి అంతా కూడా పరిణామం ద్వారా వచ్చింది, దేవుడు లేడు, ఎవడు లేడు అని అలాగా వాదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అతను మాట్లాడినంతా కూడా మాట్లాడనిచ్చి, సార్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చిన్న చిన్న ప్రశ్నలు,
మీరు నాకు జవాబు చెప్తారా అని. చెప్పండి అన్న. సార్ మీకు ఇంకా పెళ్లి కాలేదని విన్నాను అన్న. అవును, విన్నాను, కరెక్టే, పెళ్లి కాలేదు. సార్ మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని విన్నాను, తప్ప అన్న. నేను తప్పు ఒప్పు అడగలేదు సార్, అవునో కాదో చెప్పండి. అవును. సార్ మీరు ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటున్నారు అని విన్నాను, ప్రేమించడం తప్ప? నేను తప్ప అనలేదు, అవునా కాదా చెప్పండి. అవును. ఆ అమ్మాయి అందంగా ఉంటుందంట, అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం అంట. అవునండి, అందం నాకు ఇష్టం, తప్పేంటి? నేను తప్పేమంటలేదు సార్, మీరు ఆ అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నారని విన్నాను, నేను ఇంకేమంటలేదు. అవునా అన్నాడు. అవును అన్నాడు. సార్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కోపం తెచ్చుకోవద్దు, జస్ట్ జవాబు చెప్పండి. ఇప్పుడు దాకా ఎలా జవాబులు చెప్పారో అలాగే జవాబు చెప్పండి. నాకు వచ్చిన ప్రశ్న, ఒకవేళ నేను అడిగిన ప్రశ్న మీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు వచ్చింది ఈ ప్రశ్న. నేను జవాబు చెప్పనానండి, ఓకే, కానీ మీరు నా మీద అరవద్దు, జస్ట్ వినండి అన్న. సార్ మీ అమ్మగారు అందంగా ఉంటారు కదా, మీ చెల్లి అందంగా ఉంటుంది కదా, మీ అక్క అందంగా ఉంటుంది కదా, వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాను. అని అంటే బాగా కోపం వచ్చారు. అన్నాడు. అరవద్దు అరవద్దు అరవద్దు, జవాబు చెప్పండి. వాళ్ళ నా అమ్మ, ఆమె నా అక్క, ఆమె నా చెల్లి, నేను మనిషిని, నాకు కావాల్సింది అదే, అది నాకు కావాల్సింది అదే, నేను మనిషిని, అదే నాకు కావాల్సింది అదే. మీరు పరిణామం అన్నారు కదా, పరిణామం మనిషికి జంతువుకి తేడా తెప్ప సార్. దేవుడు లేడన్నారు కదా, ఒకవేళ దేవుడు లేకపోతే మనిషికి జంతువుకి తేడా తెలియదు సార్. ఒకటే, కుక్కకి నా అమ్మ, నా అక్క, నా చెల్లి, మా నాన్న అని ఉండదు, పిల్లికి ఉండదు, జంతువుకు ఉండదు, మనిషి కాబట్టి మీకు ఉందే. ఎందుకుంది సార్? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనిషికి జంతువుకి తారతమ్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి సార్. దేవుడు మనలో ఆ వ్యత్యాసం పెట్టాడు సార్, దాన్నే మనస్సాక్షి అంటారు. ఆ మనస్సాక్షి లేకపోతే మనం పశువుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తాం. అయితే మానవుడు రాను రాను ఆ మనస్సాక్షిని చంపేస్తున్నాడు. ఆ చంపడానికి వేరు కారణాలు ఉండొచ్చు. వాడు ఆశపడే తృప్తి కావచ్చు, వాడు కోరుకునేటువంటి విజయం కావచ్చు, వాడికి అవసరతలు తీరటం కావచ్చు. ఏదేమన్నప్పుడు కూడా మనస్సాక్షిని చంపేస్తే పరిధులు దాటి వెళ్ళిపోవచ్చు, మనస్సాక్షిని చంపేస్తే గీతలు దాటి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనస్సాక్షిని చంపేస్తాం. మనస్సాక్షి ప్రతివాడికి ఉంటుందండి. మనస్సాక్షి అంటే ఏంటండి అంటారేమో. మొదటిసారి సిగరెట్ తాగుతున్నప్పుడు చెయ్యి వణుకుద్దే, అదే మనస్సాక్షి. మొదటిసారి ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్తావే, అప్పుడు భయం వేస్తుందే, అదే మనస్సాక్షి. అయితే 4-5 సార్లు వెళ్ళిన తర్వాత ఆ భయం ఉండదు, 4-5 సార్లు చేసిన తర్వాత ఆ తొందరపాటు ఉండదు. ఆ ఏరియాలో చచ్చిపోయింది. ఆ తర్వాత నీకు ఇది తప్పు ఇది ఒప్పు అని అనిపించదు. ఆ తర్వాత వచ్చే ప్రశ్న ఒకటే, ఎందుకు చేయకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు తాకూడదు, ఎందుకు తినకూడదు. ఆ ప్రశ్నలు ఎందుకు వచ్చాయో తెలుసా? మానవులకు ఉండాల్సినటువంటి ఒకే ఒక తత్వం, దాన్ని చంపేసుకున్నాం. ప్రస్తుత ప్రపంచంలో అది అతి ఎక్కువైపోయింది. అందుకే మనిషి తోటి మనిషిని గౌరవించడం మానేశారు. మనిషి ఇంకో మనిషికి విలువ ఇవ్వడం మానేశారు. నాకు లాభం కలగాలి, నాకు తృప్తి కలగాలి, దానికోసం ఎక్కడికైనా వెళ్తాను. ఈ వర్తమానం భీమవరంకి అవసరం. ఎందుకు సార్ అని అంటారేమో. ఇది నా మాట కాదు, గూగుల్లో చూస్తే మీకు అర్థమవుద్ది, వికీపీడియాలో చూస్తే మీకు అర్థమవుద్ది. ప్రపంచంలో ఒక పట్టణాన్ని పాపానికి రాజధాని అంటారు. ప్రపంచంలో ఒక పట్టణాన్ని పాపానికి రాజధాని అని అంటారు. ఆ పట్టణం పేరు లాస్ వెగాస్. ఆ ఊరి పేరు అది, అమెరికాలో ఉంటుంది, లాస్ వెగాస్. ఆ పట్టణంలో రోడ్డు మీద, నేను అబద్ధాలు ఆడతలా, నేను ఉన్నదాన్ని రెచ్చగొట్టి మాట్లాడతలా, రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరుగుతారు. రోడ్డు మీద నేను వెళ్ళాను, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని. ఒక్కడనే వెళ్ళలేదు,
కలిసి వెళ్ళాం. కావాలని లేటుగా వెళ్ళాం, అన్నీ సద్దుమణిగిన తర్వాత చూద్దామని. నేను వెళ్ళింది 1 గంటకి రాత్రి. అప్పటికి ఇంకా హడావిడి నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. లాస్ వెగాస్, అక్కడ బెట్టింగ్స్ ఎక్కువ, జులాయిగా బతకడం ఎక్కువ, జలసాలు ఎక్కువ. మనుషులు కేవలం జలసా చేయడానికి అక్కడికి వెళ్ళి వస్తారు. అయితే వికీపీడియా వాడు ఏమన్నాడు తెలుసా? భారతదేశానికి లాస్ వెగాస్ భీమవరం అని అన్నాడు. నేనన్నా మీకేమన్నా కోపం వస్తే నా మీదగా చూపించాల్సింది, ఆడి మీద. వాడన్నమాట నేను చెప్తున్నా. భారతదేశానికి లాస్ వెగాస్ భీమవరం అన్నారు. ఇక్కడ జరిగేటువంటి బెట్టింగ్స్ ఇంకెక్కడ జరగవు, ఇక్కడ జరిగేది. ఒకసారి ఒక న్యూస్ పేపర్లో ఒక మెసేజ్లో చూసాం. ఏమనంటే హర్యానాలో ఒక బాబు, 4 సంవత్సరాల బాబు బోరు తవ్వుతుంటే దాంట్లో పడిపోయాడు. ఆ బోరు పడిపోతే 2-3 పొక్లైనర్ తీసుకొచ్చి పక్కన తవ్వి ఆ బాబుని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని బ్రేకింగ్ న్యూస్గా చూపిస్తూ ఉన్నారు. బాబు బయటకు వచ్చాడా లేదా, బాబు బయటకు వచ్చాడా లేదా అని. 15 గంటలు ఎంతో పట్టింది ఆ బాబుని బయట తీయడానికి. బతికి బయటకు వచ్చాడు. అయితే ఆ రోజు భీమవరంలో ఆ బాబు బతుకుతాడా లేదా, ఆ బాబును బయటికి తీస్తారా లేదా, ఆ బాబుని ఏ టైంలో తీస్తారు, ఆ బాబుని బయటికి తీసినప్పుడు పరిస్థితి ఏంటి అన్న దాని మీద జరిగినటువంటి బెట్టింగ్స్ 154 కోట్లకి వెళ్ళిందంట. అది మన ఊరు, అది మన భీమవరం, అది మన ఊరు, మన పరిస్థితి, అది మన జీవితం. అది అయితే భీమవరాన్ని మార్చగలనో లేదో నాకు తెలియదు. మనం ఒక్కళ్ళు మారగలం, ప్రపంచాన్ని మార్చలేను. నేనైతే మారగలను. ప్రపంచానికి మానవత్వాన్ని బహుశా నేను ప్రసంగం చేయలేను, కానీ మానవుడిగా జీవించి చూపించగలను. మానవత్వం కోల్పోతే ఏమవుతుంది? మానవత్వం తిరిగి రావాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో 100కి 100 పాళ్ళు స్వచ్ఛందమైనటువంటి మానవ జీవితం జీవించిన వ్యక్తి ఎవరో? పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు అని అడిగితే యేసయ్య అంటాను నేను. యేసయ్య మానవుడు ఎలా జీవించాలో జీవించి ఇలా జీవించరా అన్నాడు ఆయన. అందుకని యేసయ్య మానవుడు ఎలా జీవించాలని పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం కంటే జీవించి నన్ను అనుకరించండి అన్నాడు. శిష్యుల్ని పిలిచినప్పుడు మీరు కూర్చోండి, నేను గురువుగా మీకు బోధిస్తాను అనలా. నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి, నేను మీ ముందు వెళ్తా, నన్ను వెంబడించండి. యు ఫాలో మీ. నేనేం చేస్తే అది చేయండి. నేను కూర్చుంటే మీరు కూడా కూర్చోండి, నేను నుంచుంటే మీరు కూడా నుంచోండి, నేను ఒకవేళ తన్నులు తింటే మీరు కూడా తన్నులు తినండి. ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఒక పరిపూర్ణమైన మనిషిగా ఆయన జీవించి చూపించాడు. సార్, ఆయన దేవుడు, ఆయనకేమి కష్టాలు లేవు, ఆయనకేమి ఇబ్బందులు లేవు, ఆయనకేమి సవాళ్ళు లేవు, అందుకనే ఆయన జీవించగలిగాడు సార్ అనొద్దు. ఆ యేసయ్య జీవితంలో ఓ చిన్న సన్నివేశాన్ని మీకు చూపిస్తా. ఆ సన్నివేశంలో ఆయన మానవత్వాన్ని చూపించడమే కాదు, మానవత్వాన్ని ఒక వ్యక్తికి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. సాధ్యమైంది. నేను చూపించబోయేటువంటి వాక్య భాగం కొన్ని వందల సార్లు మీరు వినుంటారు, కొన్ని వందల సార్లు మీరు ప్రసంగాలు వినుంటారు, మీరు కూడా ప్రసంగాలు చేసి ఉంటారు. అయితే నేను ఆ వాక్య భాగాన్ని చూసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. నేనేదో మర్మం చెప్తాను అనుకోవద్దు, నాకు అస్సలు ఇష్టం ఉండదు మర్మం అంటే. వాక్యాన్ని అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి మనము అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మీ అందరికీ బాగా తెలిసినటువంటి సంఘటన. దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తుంటే కొంతమంది పట్టుకున్నారు. ఆ అమ్మాయిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఏమైనా రాళ్లతో కొట్టాలి కదా, మరి ఏం చెప్తావు అని అన్నారు. ఆయన ఓ చిన్న మాట చెప్పాడు, ఆ అమ్మాయిని పాపం చేయకుండా ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇదే విషయం, అంతే, ఇదే విషయం.
ఇంకంతకంటే ఏం లేదు అక్కడ. 11 వచనాల్లో ఉన్న విషయం అదే. కానీ ఆ 11 వచనాలని మనం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అయితే అక్కడ మొదలు పెడితే మనకి పాఠం అర్థం కాదు. కొంచెం వెనక్కి వెళ్ళి 7వ అధ్యాయం 53వ వచనం చదువుతున్నాను, లాస్ట్ వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంతటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిరి. 7వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు బోధిస్తున్నారు. సుదీర్ఘంగా బోధించాడు. రోజంతా కూడా ఆయన బోధించాడు. చాలామంది వచ్చి కూర్చొని ఇలాగ మాటలు విన్నారు. మీరు కూడా వచ్చారు మీటింగ్కి. ఇప్పుడు కొద్దిసేపు ఉన్నాక మీటింగ్ అయిపోద్ది, మీరు ఇంటికి వెళ్తారు. మీ ఇంటికి వెళ్తారు, మీకు ఇల్లు ఉంటుంది. అది అద్దిల్లా, సొంతిల్లా, డాబానా, పెంకుటిల్లా, పాకానా, షెడ్డా, నాకు అనవసరం. మీకంటూ ఒక ఇల్లు ఉంది, మీకంటూ ఒక అడ్రస్ ఉంది, మీకంటూ ఒక ఆధార్ కార్డు ఉంది, మీకంటూ ఒక గుర్తింపు ఉంది. మీరు ఆ ఇంటికి వెళ్తారు, ఆవిడ ఉంటారు. మీటింగ్కి వచ్చారు అందరూ. యేసయ్య వాళ్ళందరికీ బోధించాడు. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. కానీ యేసయ్యకి ఇల్లు లేదు. అందుకే ఆయన ఒలీవల కొండకి వెళ్ళాడు. ఆయనకి ఇల్లు లేదు. బహుశా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒక స్థాయి దాకా వెళ్ళిన తర్వాత శిష్యులతో, బాబు మీరు ఇక్కడ చెట్ల కింద పడుకోండి, నేను కొంచెం పైకి వెళ్తాను. ఎందుకయ్యా? పైన కొంచెం తండ్రితో కొంచెం గడిపి వస్తాను. ఆయన బహుశా కొంచెం పైకి వెళ్ళాడేమో, కొద్దిసేపు పడుకున్నాడేమో, బాగా అలసిపోయాడు కదా, తెల్లారుజామునే లేచాడేమో, తండ్రితో ఆయన కొద్దిసేపు గడిపి కిందకు వచ్చాడేమో. దీంతో నాకేమర్థమవుతుంది తెలుసా? నేను చెప్పబోయేటువంటి యేసయ్య, పరిపూర్ణ మానవత్వం చూపించినటువంటి యేసయ్య కడు పేదవాడు. ఎంత పేదవాడు అని అంటే కనుక ఆయనకి అడ్రస్ లేదు. ఆయనకి అడ్రస్ లేదు. యేసయ్య అలాంటోడు. అలాంటి యేసయ్యని మీకు పరిచయం చేస్తున్నా. యేసయ్య హీరో అని పరిచయం చేయట్లా, యేసయ్య గొప్పోడు అని పరిచయం చేయట్లా. పేదోడా, చాలా పేదోడు. సొంత ఇల్లు లేదు ఆయనకి. ఓసారి శిష్యులు ఆయన దగ్గరకు వద్దాం అనుకొని, బాబు యేసయ్య గారు మీరు ఎక్కడుంటారో చెప్తారా అని ఆయన అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకి బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, నాకు తల దాచుకోవడానికి స్థలం లేదు. ఇష్టమైతే రా, నాకు అడ్రస్ లేదు, ఇష్టమైతే రా. అది యేసయ్య. ఆ యేసయ్యని మీకు పరిచయం చేస్తున్నా. నేనేమి మాయ చేయట్లా, మబ్బి పెట్టట్లా. యేసయ్య పేదోడు అని మొదలుపెట్టా. యేసయ్య పేదోడు. ఆ యేసయ్యని మీకు పరిచయం చేస్తున్నా. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే. ఈ మాట యూదులు ఎప్పుడు ఉపయోగిస్తారు. యూదుల భాషలో తెల్లవారటం అంటే ఏంటి? తెల్లవారటం అనేది ఒక్కొక్కడికి ఒక్కో టైం ఉంటుంది. నైట్ డ్యూటీ చేసేవాడికి 11 గంటలకు తెల్లారుద్ది. కొంతమందికి సూర్యుడు ఉదయిస్తే తెల్లారుద్ది, కొంతమందికి 4 గంటలకే తెల్లారుద్ది. కానీ యూదులకి కోడి కూసినప్పుడు తెల్లారుద్ది. అందుకనే కోడి కుయ్యక ముందే నువ్వు నన్ను నా విషయంలో బొంకుతావు అని పేతురుతో చెప్పాడు. అది తెల్లవారక ముందే నువ్వు ఆ పని చేస్తావు, ఈరోజే ఆ పని చేస్తావు అన్నట్లు మాట్లాడాడు ఆయన. కాబట్టి యేసయ్య 3:30 కల్లా ఆ ఒలీవల కొండ మీద నుంచి కిందకి దిగి యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చాడు. 40 నిమిషాల నుంచి గంట అయినా పట్టుద్ది ఆ ప్రయాణం చేయడానికి. కొండ మీద నుంచి కింద రావాలి. ఒలీవ కొండకి యెరూషలేముకి అంత దూరం ఉంటుంది, కనీసం 1 గంట ప్రయాణం. ఆయన బహుశా 3:30 ఆ టైంలో బయలుదేరి ఉంటాడు. ఒలీవల కొండ దగ్గర నుంచి యెరూషలేము దగ్గరకు వచ్చేప్పటికి బహుశా దారిలో ఎక్కడైనా నీళ్లు ఉండుంటాయి, కాస్త మొహం కడుక్కొని ఉండుంటాడు. అక్కడ ఏదో పుల్ల తీసుకొని పళ్ళు తోముకొని ఉండుంటాడు, లేకపోతే వాసన వస్తుంది కదా, శుభ్రంగా ఉండాలి కదా. ఈ సహజంగా చేసేటువంటి పనులు అవి చేసి ఆయన దేవాలయం దగ్గరకు వచ్చాడు. ఆయన యూదుడు. దేవాలయానికి శుభ్రంగా లేకుండా రాడాయన, శుభ్రం చేసుకొని వచ్చాడు ఆయన. బహుశా దేవాలయం దగ్గరకు వచ్చేప్పటికి 5:30 అలా అయిన ఉంటుంది, బహుశా 6 అయిన ఉంటుంది, తెల్లవారుతుంది. దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.
అక్కడికి రాగానే ప్రజలు కొంతమంది, రే మొన్న 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడా ఆయన రా, రే మొన్న గుడ్డోని బాగు చేశాడా ఆయన రా, రే ఆయన రా, మొన్న నీళ్ళ మీద నడిచాడా ఆయన. జనాలు ఆ మాట విని గబగబగబా వచ్చేసారు యేసే దగ్గరికి. జనాలు యేసే దగ్గరికి ఎందుకు వచ్చారు? జనాలు యేసేని చూడటానికి ఎందుకు వచ్చారు? ఈ 2 ప్రాముఖ్యమైన కారణాలతో జనాలు ఎవరెంపటైనా పడతారు. ఒకటి, అక్కడికి ఒక దొంగోడు వస్తే, దొంగోడు పట్టుబడితే ప్రతివాడు నిద్రలేసి దొంగోడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంటాడు, చెడ్డోడిని చూడాలని కోరుకుంటుంది. రెండోది, పాపులారిటీ ఉన్నవాడిని చూడాలనుకుంటుంది. ఆయన సినిమా యాక్టర్ ఉండొచ్చు, రాజకీయవేత్త అయి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, అందమున్నటువంటి ఒక హీరోయిన్ ఉండొచ్చు. పాపులారిటీ ఉంటే ఆ వ్యక్తిని చూడాలి అనుకుంటారు, పాప అయితే కూడా చూడాలనుకుంటారు. యేసయ్య ఈ రెండిట్లో ఏది? ఆయన ఏదో ఒకటి, ఆయన్ని చూడాలని మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చి ఉంటారు మనం చూద్దాం. ఆయన యొద్దకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. దొంగోడైతే కూర్చోపెట్టి చెప్పరా అనరు, చెడ్డోడైతే ఆయన మాటలు వినాలి అని అనుకోరు. ఖచ్చితంగా ఈయన మాటలకి విలువ ఉన్నది, ఈయన మాటలు వినసొంపువి, ఈయన దగ్గర నుంచి నేర్చుకునేటువంటి ఉన్నది. పేదోడే నా యేసయ్య, చాలా పేదోడే, కానీ ఆయనకి చాలా భక్తి. అందుకనే పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్తున్నాడు. పేదవాడు భక్తిపరుడైన, చాలా భక్తి ఉన్నటువంటి వాడు. మొదటి స్థానం తన దేవుడికి ఇచ్చేవాడు నా యేసయ్య. ప్రజలు వస్తే కొట్టిపడేలా, ప్రజలు వస్తే నేను ప్రార్థన చేసుకోవాలి అని అనలా, ప్రజలు వస్తే నాకు చాలా ప్రాముఖ్యమైన పని ఉంది అని అనలా. కూర్చోబెట్టి వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధించుండి ఉంటాడు? వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఇష్టపడేవాడేమో. ప్రతి ప్రశ్నకి అడుగుతూ ఉండుంటారు, లేకపోతే వాళ్ళ ముఖం చూసి వాళ్ళకున్నటువంటి అవసరతను గుర్తించి ఆయన బోధిస్తూ ఉన్నాడు, వాళ్ళు వింటూ ఉన్నారు. అయితే ఏమైంది? ఈలోగా 3వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి. శాస్త్రులు, పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు సార్ అని అంటే, మన భాషలో లాయర్స్ అంటే, లాయర్స్ చేసే పని ఏంటి? రాజ్యాంగాన్ని చదివి ఆ రాజ్యాంగానికి భాష్యం, అర్థాన్ని చెప్పి మన పరిస్థితులకి వర్తింపచేసి ఇది రైటా ఇది రాంగా అని వాదించటానికి ఉపయోగించేవాళ్ళు శాస్త్రులు, వాళ్ళు పరిసయ్యులు. మరి శాస్త్రులు ఎవరు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వార్తాపత్రికలకి సమాచారాన్ని అందిస్తారే న్యూస్ రిపోర్టర్స్. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సార్ అప్పట్లో న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారా అనొద్దు. సమకాలీనంగా మనకి అర్థమయ్యే వృత్తి ఏంటి? శాస్త్రులు అంటే స్క్రిప్ట్ రైటర్స్, శాస్త్రులు అంటే న్యూస్ రిపోర్టర్స్. మరి పరిసయ్యులు అని అంటే కనుక రాజ్యాంగానికి అర్థాన్ని చెప్పేటువంటి వాళ్ళు. ఈ లాయర్స్ అందరూ కలిస్తే రాజ్యాంగానికి తమకి కావలసినటువంటి పద్ధతిలో మార్చుకోగలరు. భారతదేశంలో లాయర్స్ కలిసి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని పఠించి పండితులైనటువంటి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, భారతదేశపు రాజ్యాంగాన్ని తమకి కావలసినటువంటి పద్ధతిలో మార్చుకున్నారు. 2018 సెప్టెంబర్ 27వ తారీఖున ఈ భారతదేశంలో ఈ న్యాయశాస్త్ర పండితులంతా కూర్చొని వాదోపవాదాలు తీసుకొని ఒక కొత్త న్యాయాన్ని తీసుకొచ్చారు. కొత్త న్యాయాన్ని ఏమని తీసుకొచ్చారంటే, అక్రమ సంబంధం పాపం కాదు అన్నారు. భారతదేశంలో అక్రమ సంబంధం ఉంది అని అంటే తప్పేంటి అని అంటారు. సార్ నా భార్య వేరే వాడితో తిరుగుతుంది అని అంటే వాళ్ళు అడిగే ఒకే ఒక ప్రశ్న, వాడికి ఇష్టమేనా? ఇష్టమేనండి. నీ భార్యకి ఇష్టమేనా? ఇష్టమేనండి. అయితే మనం ఏం చేయలేం, బయటికి వెళ్ళి మీరు తెచ్చుకోండి. కోర్టులో దానికి ఏమాత్రం చెల్లదో. నా భార్య వేరే వాడితో ఉంటే, నా భర్త వేరే దాంతో ఉంటే కోర్టులో కొట్టిపడేస్తారు కేసు.
రాజ్యాంగం అలా రాసుకున్నాం మనం. అక్రమ సంబంధం తప్పు కాదు, తప్పు కాదు. ఇది భారతదేశం. సార్ మా అబ్బాయి ఇంకో అబ్బాయితో తిరుగుతున్నాడండి. తిరగడం అంటే ఏంటండి? అట్లా కాదు సార్. మరి ఏంటి? ఫ్రెండ్స్ ఏమో. అట్లా కాదు సార్. మరి ఏంటి? ఇద్దరు అబ్బాయిలు భార్యాభర్తలుగా తిరుగుతారు. ఓహ్ అదా, ఇద్దరికి ఇష్టమేనా? ఇద్దరికి ఇష్టమేనండి. అయితే మేమేం చేయలేం, వెళ్ళిపోండి, మేమేం చేయలేం. మరి కోర్టు ఏం చేస్తాం సార్? బలవంతం చేస్తే ఆపుదాం, బలవంతం చేస్తే ప్రశ్నిస్తాం. ఇద్దరికి ఇష్టమైతే మేమేం చేయం, నీ ఇష్టం పో. ఇది భారత రాజ్యాంగం, ఇది భారత రాజ్యాంగం. నేనేమి రాజ్యాంగాన్ని తిట్టట్లా, ఉన్న విషయం అది, ఉన్న విషయం అది. మన శాస్త్రులు, మన పరిచయులు, మన లాయర్స్, మన న్యూస్ రిపోర్టర్స్ మనకి అలాంటి పరిస్థితిని కల్పించి మన ముందు పెట్టారు. వాళ్ళు ఎక్కడ కూడా జరిగిందేంటో చూద్దాం. శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, నేను ఇందాక చెప్పాను యేసు ప్రభు వారు తెల్లవారుతున్నప్పుడు దేవాలయానికి వచ్చాడని. బహుశా 7-8 గంటలకల్లా జనాలు గుమ్మిగూడిపోయారేమో. ఆ జనాలంతా చుట్టూ ఉంటే యేసు ప్రభు మాట్లాడుతున్నారేమో. ఈలోగా శాస్త్రులు పరిచయులు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అనేది బాగోదు, లాక్కొని వచ్చి ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ వచ్చి, అమ్మాయికి సరిగ్గా వస్త్రాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు, వాళ్ళు అనే దాన్ని బట్టి అయితే లేవేమో సరిగ్గా వస్త్రాలు. అమ్మాయి నగ్నంగా వచ్చిందని అనట్లేదు, ఉండాల్సిన పద్ధతిలో లేవేమో. ఆ అమ్మాయిని నుంచోబెట్టి, ఈమె వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం. చూడండి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఆమె వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం మేము. విన్నది కాదు అది, ఎవరో చెప్పింది కాదు అది, ఎవరో సాక్షి ఉన్నది కాదు అది. మేము దీనికి ఇంకా సాక్ష్యాలు అవసరం, మేము అందరం చెప్తున్నాం ఈ మాట. ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు నిలబడితే చాలు, ఆ అమ్మాయి కేసు హ్యాండిల్ చేయాలి. నువ్వు, మేము చెప్తున్నాం, మేము చూసాం, దానికి ఇంకా రుజువులు దాఖలాలు ఏమక్కర్లా, మేము చూసాం, ఆమె చేస్తుంటే పట్టుకొని వచ్చాం అని మధ్యలో నుంచో పెట్టారు. బహుశా అది తెల్లవారుజామే, ఆమె రాత్రి చేస్తుంటే పట్టుకొని వచ్చారేమో. ఇది పరిస్థితి. ఒకవేళ యేసు ప్రభువు వారు నాలాంటి తొందరపాటు మనిషి అయితే బహుశా ఇలాంటి ప్రశ్న అడగాలేమో. కానీ ఆయన అడగలేదు, ఆయనకు తొందరపాటు లేదు. మహామనిషి ఆయన, పర్ఫెక్ట్ హ్యూమన్, అందుకే ఆయన తొందరపాటు లేదు, చాలా నిదానంగా ఆయన హ్యాండిల్ చేశాడు. కానీ నాలాంటి తొందరపాటు వ్యక్తి అయితే ఏం అడుగుండేవాడైతే, సార్ ఏంటదే సార్, సార్ ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు, చిన్న మాట, ఏంటది సార్, మీరు వ్యభిచారం చేస్తుంటే పట్టుబడింది అన్నారు కదా, ఈమె వ్యభిచారం తనంతట తానే చేసుకుంటుందా? ఏమాడుతున్నాను సార్, మీరు అన్నారు కదా సార్ లైవ్లో తీసుకొచ్చామని, వ్యభిచారం చేయాలంటే ఈమెకు ఇంకొకడు ఉండాలి కదా. ఉన్నాడు, ఏడాడేడి ఒక్కదాన్నే పట్టుకొచ్చారే, మరి ఆని పట్టురావాలిగా. మీరు ఇద్దరిది తప్పు కదా. అదే వ్యభిచారం చేస్తున్నప్పుడు అమ్మాయిది ఒక్కదైనా తప్పు, అబ్బాయిది కాదా? ఇద్దరు కూడా సమానమైన తప్పే కదా. ఇద్దరిని పట్టరమ్మన్నారు కదా. మోషే ధర్మశాస్త్రంలో ఇద్దరిని దోషులు అనమన్నది కదా. అవును, మరి ఒక్కదాన్నే పట్టుకొచ్చారే అని అనాల్సి వచ్చి ఉండేది. కానీ యేసయ్య అలా అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? జాగ్రత్త వినండి. యేసయ్య ఈ గ్రౌండ్లో ఉన్నప్పుడు నిన్ను పేరు పెట్టి నిలబెట్టి దోషి అని సిగ్గు తీసేవాడు కాదు. ఆయన చాలా మంచోడు, ఆయన చాలా మంచోడు. ఆయన నీ సిగ్గు పబ్లిక్గా తీయడానికి ఇష్టపడేవాడు కాదు. నిన్ను ప్రశ్నించి నిన్ను చిత్రహింసలు పెట్టేవాడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే బలవంతంగా ఎవరిని ఆయన మార్చడు, బలవంతంగా ఎవరిని ఒక పరిస్థితిలోకి ఆయన తొయ్యడాయన. నీకు ఇష్టమై ఆయన దగ్గరకు వస్తే ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు, ప్రశ్నలకు జవాబు చెప్తాడు, నీకు బోధిస్తాడు. నీకు ఇష్టం లేదంటే నీ ఇష్టం రా అంటాడు, నీ ఇష్టం రా. బలవంతం పెట్టేవాడు కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి మాట ఒకటే, మరికొద్దిసేపు అయితే కనుక మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. మీకు మనస్సాక్షిలో గందరగోళం కలగొచ్చు, మీ మనస్సాక్షి మిమ్మల్ని నొప్పించవచ్చు.
దానికి మీరేమి బలవంతం అవ్వక్కర్లా. మీకు ఇష్టమైతే పరిష్కారానికి యేసే దగ్గరికి రావచ్చు. ముందే చెప్తున్నా, నేను చివర్లో మాయేం చేయను, ముందే చెప్తున్నా. యేసే దగ్గర పరిష్కారానికి రావచ్చు, వద్దనుకుంటే సైలెంట్కి వెళ్ళిపోవచ్చు. నీ ఇష్టం, అదే నీ ఇష్టం. బలవంతం చేయను నేను, కానీ సత్యమైతే చెప్తాను నేను. సత్యం. బలవంతం చేసేదేం లేదు ఇక్కడ, ప్రలోభాలు పెట్టేది లేదు ఇక్కడ. వాస్తవాన్ని మాత్రం చెప్పడం జరుగుద్ది. వాస్తవం నిన్ను నొప్పిస్తే, ట్రూత్ నిన్ను ఇబ్బంది పెడితే తప్పు నాది కాదు, తప్పు నాది కాదు, సత్యాంది, సత్యాంది. అది నువ్వు ఆలోచించుకోవాలి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపమలనని ధర్మశాస్త్రంలో మోషే మనకి ఆజ్ఞాపించను కదా. మనకి అని అన్నప్పుడు ఈ శాస్త్రులు పరిచయులు యేసు ప్రభుని ఆయన లెవెల్కి, వాళ్ళ లెవెల్కి దింపేశారు, దింపెడుతున్నారు. యేసయ్య మనకుంది కదా ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రంతో ఇలాంటోళ్ళని కొట్టి చంపమన్నారు రాళ్లతో. యేసయ్య అదే స్టేట్మెంట్ తీసుకొని అట్టి వారిని, అట్టి దానిని అన్నారా, అట్టి వాడిని అన్నారా, అట్టి వారిని అన్నారా? ఒకవేళ అక్కడ ప్రశ్నిస్తే ఏమైండేదో, ధర్మశాస్త్రమే చెప్తుందన్నావుగా, నీ నోటముట వచ్చింది కదా అట్టి వారిని అని, ఒక్కదాన్నే తెచ్చావే అని అడిగుండొచ్చు, అడగలేదు. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకి ఆజ్ఞాపించిన కదా, అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. దీన్నే ఏమంటారంటే, ఒక కఠినతరమైనటువంటి ప్రశ్న వేసి ఒక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందపడాలనేటువంటి సాడిస్టిక్ మైండ్. ఈ వ్యక్తులు శాస్త్రులే, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, పరిచయలే, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, శాస్త్రులే, ప్రజలకి సమాచారం అందించేటువంటి వాళ్ళు. కానీ ఒక వ్యక్తిని నిలువున నిలబెట్టి ఏడిపించి సాడిస్టిక్గా బాధ పెడితే తృప్తి పొందేటువంటి మనస్సాక్షి లేని వాళ్ళు. నీ చదువు, నీ హోదా, నీ స్థానం ఒక వ్యక్తిని నిలబెట్టాలి, కానీ ఒక వ్యక్తిని పడగొట్టకూడదు. వీళ్ళు ఆ పని చేద్దాం అనుకున్నారు. అంటే యేసయ్య పడిపోయాడని కాదు నా ఉద్దేశం, యేసయ్య ఇబ్బంది పడ్డాడని కాదు. వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క ఉద్దేశం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని. యేసయ్య మీద నేరం ఎలా మోపుదాం అనుకున్నారు? యేసయ్య మీద నేరం మోపటం ఎలా సాధ్యమై ఉండేది? యేసయ్యకి ఓ ప్రశ్న వేశారు. ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టుబడింది, అందుకే తీసుకొచ్చాం. వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ప్రేమ ఉంటే ఇద్దరిని పట్టురావాలి. ఆ అమ్మాయి మీద కనుక ప్రేమ ఉంటే పక్క తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సరిచేసి ఉండాలి. వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ప్రేమ లేదు, నీతి న్యాయం అంటే కూడా ప్రేమ లేదు. వాళ్ళకున్నది ఒకటే, ఆ అమ్మాయిని ఒక ఎరగా పెట్టి, ఆ అమ్మాయిని ఒక చిన్న ఎర్రగా పెట్టి యేసయ్యను పట్టుకోవాలి అనుకున్నారు. ఆ అమ్మాయి ఎలక, యేసయ్య పిల్లి. ఆ అమ్మాయి ఒక మేక పిల్ల, యేసయ్య ఒక పులి. పట్టుకోవడానికి తెచ్చారంతే ఆ అమ్మాయిని అక్కడికి, నేరం మోపాలని. యేసయ్య మీద నేరం ఎలా మోపుండేవాళ్ళు? ఆయన ఇచ్చే జవాబే నేరమై ఉండేది. ఆయన ఇచ్చే జవాబే నేరమై ఉండేది. ఈ రెండిట్లో ఏదో ఒక జవాబు ఇవ్వాలి యేసయ్య. ఈ రెండిట్లో ఏదో జవాబు. ఒకటి చంపండి, ఇదొక జవాబు. వదిలేయండి, ఇది రెండో జవాబు. ఏ జవాబు ఇచ్చినా పరిస్థితి వేరుగుండేది, పరిస్థితి వేరుగుండేది. ఏ సార్, ఒకవేళ చంపండి అని అనుంటే ఆ పక్కనే తిరుగుతున్నటువంటి రోమన్ అధికారులు టకటకటక యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను పట్టుకొని, నీకెవడిచ్చాడ్రా అధికారం? నువ్వు ఒక యూదుడివే, నీకెవడిచ్చాడు అధికారం మరణ శిక్ష విధించడానికి? చంపండి అని నీ నోటమ్మట రావడానికి నీకు హక్కు ఎక్కడిదే? యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు అన్న మాట ఏంటి తెలుసా? తర్జన భర్జన అయిపోయి తీర్పు ఎలా వాళ్ళ తెలియక, మీకున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఈయనను సిలువేసుకోండి అని అంటే వాళ్ళు ఎవరన్నారు తెలుసా?
మాకు మరణశిక్ష విధించటానికి అధికారం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. మాకే ఉంటే నీ దగ్గర మాకు లేదు. ఈ దేశంలో రోమీలు పరిపాలిస్తున్నారు. మేము రోమీలం కాదు, మేము యూదులం. యూదులుగా మాకు మరణశిక్ష విధించటానికి హక్కు లేదు. యేసయ్య ఒక యూదుడు. చంపండి అని అంటే రోమన్ అధికారులు పట్టుకొని తీసుకెళ్ళి లోనబెట్టి ఉండేవాళ్ళు. రెండో జవాబు, చంపొద్దు వదిలేయండి అంటే శాస్త్రులు పరిసయ్యులు, ఏయ్ మోషే ధర్మశాస్త్రాన్ని కాదనే హక్కు నీకు ఎవరిచ్చారు? మోషే ధర్మశాస్త్రాన్ని పక్కకు తోసేమని ఎవరు చెప్పారు నీకు? పైగా నువ్వేమని చెప్పావు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పావు. ఏమైంది? యేసు ప్రభు చంపండి అన్నా, యేసు ప్రభు చంపొద్దు అన్నా పరిస్థితి వేరుగా ఉండేది. వాళ్ళు దాంతో అనుకుంటూ ఉంటారు, మాకున్న తెలివితేటలతో యేసయ్యని నొక్కేశాం, మాకున్న తెలివితేటల్లో యేసయ్యని ఇబ్బందిలో పెట్టేశాం. ఒక డ్రైవర్ యొక్క చాకచక్యం ఖాళీ రోడ్డు మీద 130 స్పీడ్లో వెళ్ళినప్పుడు కాదు, భీమవరం రోడ్ల మీద ఎవడికి గుద్దకుండా వెళ్తాం, ఎవడితో తిట్టించుకోకుండా వెళ్తాం. అది డ్రైవర్ యొక్క గొప్పతనం, అది డ్రైవర్ యొక్క గొప్పతనం. అదేవిధంగా మానవత్వం బయటపడేది కఠినమైనటువంటి ప్రశ్న ఎదుర్కొనేటప్పుడు, కఠినమైన సవాలు ఎదుర్కొనేటప్పుడు, కఠినమైనటువంటి దుడుకుతనం కలిగినటువంటి ఒక మోక నిన్ను అడిగే ప్రశ్నకి నువ్వు ఎలాంటి జవాబిస్తావో నీ తత్వాన్ని బయట పెట్టొద్దు. ఒత్తిడి వాస్తవాన్ని బయటికి తీసుకొస్తుంది. ఒత్తిడి వాస్తవాన్ని బయటికి తీసుకొస్తుంది. ఒకవేళ ఒక కాయలో రసం ఉంటే కాయని పిసికితే రసం బయటకు వస్తుంది. ఒక ఆకులో పసర ఉంటే ఆ ఆకుని పిసికితే దాని పసర బయటకు వస్తుంది. మన మీద ఒత్తిడి కలిగితే మన వాస్తవత బయటకు వస్తుంది. యేసయ్యకి అలాంటి ఒత్తిడి కలిగింది. ఆ ఒత్తిడిలో యేసయ్య ఏం చేశాడు? ఆ ఒత్తిడిలో ఆయన తత్వం ఎలా బయటపడింది దాన్ని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసయ్య ఏం చేశాడు చూద్దాం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. బైబిల్ చెప్పింది ఏమో రాస్తున్నాడని, అంతే. ఏమో. ఎవరు ప్రశ్న అడిగినా నేను ఇచ్చే జవాబు ఏమో. నీకు తెలీదా? తెలీదు. తెలుసుకోవాలని అవసరం లేదా? అవసరం లేదు. అది అవసరం అంటే దేవుడే చెప్పుండేవాడు. నాకు అనవసరం, అది నాకు అనవసరం. పలానా ఆయన చెప్పాడు కదా, నేను నమ్మను. ఎందుకు నమ్మో? బైబిల్లో రాయలేదుగా. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఆయన చెప్పాడేమో. చెప్పడు. ఎందుకు చెప్పడు? అవసరమైతే అందరూ చెప్తాడు దేవుడు. అవసరమైతే దేవుడు అందరూ చెప్తాడు. దేవుడు ప్రైవేట్గా కొంతమందికి ఏం చెప్పడు. అర్థాన్ని చెప్పచ్చు. అది తీసామని చెప్తాడు. ఆపరేషన్ థియేటర్లో ఈ పని చేసి చూడండి ఎలా ఉంటుందో. ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి సార్ డ్రోన్ నడుపుతానని చెప్పండి. ప్రస్తుతం జరుగుతుంది మీకు ఆపరేషన్. దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా డ్రోన్లో పట్టుకుంటామని అంటే ఆ మనిషికి మనస్సాక్షి ఉందా లేదా డౌట్ నాకు. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, రికార్డ్ చేయడానికే. మీ జీవితాలు ఏంటో బయట పెట్టేది ఇదే. నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి రాను, పబ్లిసిటీకి రాను. వస్తే పని అవ్వాలి, అప్పుడు వెళ్తాను నేను. మళ్ళీ అది పైకి లేస్తే కనుక మర్యాద ఉండదు. నేను వెళ్ళిపోయేదాకా, నేను ఈ ఛాయల్లో ఉన్నప్పుడు అది లెగిస్తే అవుటేక. నేను ఉండేది ఇక్కడే పక్కనే గునుపూడి. నా అడ్రస్ కూడా ఇస్తా, ఏం కావాలంటే అది చేసుకోండి. పక్క విషయం యొక్క సీరియస్నెస్ తెలియకపోతే అలాగే ఉంటుంది. యేసుప్రభు వారు ఏమో రాస్తున్నాడు నాకు అనవసరం. అది ఏం రాస్తున్నాడు మనకు తెలియదు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి. పట్టు వదలక అడగటం అంటే నేను అనుకుంటాను వాళ్ళు అనుకొని ఉంటారు, ఈయనకి ఏం చేయాలో అర్థం కాక ఏదో కింద రాసుకుంటున్నాడు రా
రే ఈడు పని అయిపోయిందిరా, రే దొరికాడు రా మనకిడు, ఇప్పుడు గట్టిగా అడగాల, వదలకూడదు. రే చుట్టూ మూగేసేయండి, ఈయన తప్పించుకుంటాడేమో, చుట్టూ మూగేసేయండి, ఈయన విషయం బయట పెట్టేద్దాం. పట్టు వదలకు అడగటం అంటే గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. అంటే దీంతో మీకు అర్థమవుతుందా, యేసయ్యకి జవాబు చెప్పడానికి ఇష్టం అనిపించట్లా. తాను ఇచ్చేటువంటి జవాబు మనుషుల్ని రెండు చేస్తుంది. తెలుసు ఆయనకి. చాలామంది ఆ జవాబుకి పడిపోతారు, తెలుసు ఆయనకి. చాలామంది ఆ జవాబుకి మాడిపోతారు, తెలుసు ఆయనకి. అందుకనే సంకోచిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, కోపాన్ని కక్కటం అంటే దేవుడికి భయం. కాస్త ఆలోచిస్తాడు. అందుకే ఆయన కృప ఎప్పుడు కూడా ఆయన కవర్ చేసే ఉంటుంది. లేకపోతే మనిషి ఏమైపోయి ఉండేవాడు. నువ్వు ఇంకా బతుకున్నావంటే కారణం దేవుడికి నీ మీద కృప ఉంది. దేవుడు నిన్ను ఇంకా ప్రశ్నించట్లేదంటే అర్థం దేవుడికి నీ మీద కృప ఉంది. ఇందాకే ఒక బైబిల్ స్టడీ నుండి వస్తూ ఉన్నాను. బైబిల్ స్టడీలో ఒక ఆయన ఇచ్చినటువంటి జవాబు నాకు భలే అనిపించింది. ఏమన్నాడు తెలుసా? అబ్రహాము శారా విషయం అబద్ధం ఆడాడు, కరెక్టే, అబద్ధం ఆడాడు. ఆ అబద్ధాన్ని దేవుడు అంగీకరించినట్లు ఎక్కడైనా ఉందా? లేదు. మౌనంగా ఉన్నాడు దేవుడు, మౌనంగా ఉన్నాడు. అది బాధ కలిగించిందేమో, కోపం కలిగించిందేమో, అలా దిగమింగుకొని ఉన్నాడేమో. ఒకవేళ దేవుడు కోపగించుకున్నట్లయితే ఆ దినాన్న అబ్రాహామును చంపేసి ఉండేవాడేమో. చంపలేదాయన. ఒకవేళ దేవుడు అబద్ధాన్ని సబాష్ అని ఒప్పుకున్నట్లయితే పవిత్రత లేనివాడు అవుతాడు. కానీ ఆయన మౌనంగా అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప కోపాన్ని అలా అణిచేసిందే. నువ్వు ఇంకా బతుకున్నావంటే కారణం ఆయన కృప నీ మీద చూపించాల్సిన కోపం రగలకుండా ఆపింది. అయితే కొంతకాలం వరకే ఉంటుంది అది. ఆయన కృపను సాగదీయొద్దు, ఆయన ప్రేమను చులకనగా తీసుకోవద్దు, ఆయన దీర్ఘశాంతాన్ని అలవాటు చేసుకోవద్దు. అందుకే మనస్సాక్షి నొప్పించబడినప్పుడే, ఒకవేళ పరిశుద్ధాత్ముడు బుద్ధి కలిగిస్తే, అవకాశం ఉన్నప్పుడే కళ్ళు తెరుచుకోవడం మంచిది. అది దాటితే మళ్ళీ అవకాశం రాదేమో. సరే, ఆయన తలెత్తి చూచి, ఒక్కసారి తలెత్తి చూచుని అంటాడు. స్వార్థికుడు ఈ మాట ఎందుకు రాశాడు? యోహాను ఎందుకు రాశాడు ఈ మాట? ఈ సన్నివేశం యోహాను ఒక్కడే రాశాడు, ఇంకెవరు రాయలా. ఎందుకు రాశాడు? ఆయన తలెత్తి చూచి, ఆ చూపు ఏం చేసిందో నాకు తెలీదు మనుషుల్ని. ఆ చూపు ఏం చేసిందో తెలుసు. ఆ చూపు ఇలా అందరినీ చూసి ఉన్నట్టాడు, చుట్టూ ఉన్న వాళ్ళని. ఆయన ఆ చూపు ఏమని చెప్తుందో తెలుసా? రేయ్, నేను తల దించుకున్నది, తల వంచుకున్నది భయంతో కాదు. నేను తల వంచుకుంది, తల దించుకున్నది నాకేం జవాబు చెప్పాలో తెలియక కాదు. నేను తల వంచుకుంది, తల దించుకుంది ఏడుస్తున్నా, బాధపడుతూ మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు అడిగేటువంటి ప్రశ్నలు, మీరు చేసేటువంటి పని నాకు దుఃఖం కలుగుతుంది. ఎంత దుఃఖం అంటే నాకేం చేయాలో అర్థం కాదు, తల ఉంచుకొని అలా ఉండిపోయాను. నేను తలెత్తి చూపిస్తుంది ఎందుకో తెలుసా? నేను ఎవరినో మీకు తెలియాలని. ఆయన అస్సలైనటువంటి మానవుడు అండి. ఎందుకో తెలుసా? కోపాన్ని ఆయన అణుచుకొని ఉండగలిగాడు. ఆయన కోపం జవదాటి వెళ్ళిపోలేదు, కోపం పరుదులు దాటి వెళ్ళిపోలేదు. ఆయన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. ఒక ఆయన ఒకసారి నన్ను ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి నేను తప్పు జవాబు చెప్పాను. ఆ తర్వాత అర్థమైంది నేను తప్పు జవాబు చెప్పానని. ఆయన ఏమడిగాడు తెలుసా? ఒక గుర్రం డైరెక్ట్గా అడవిలోంచి తీసుకొచ్చా, ఒక గుర్రం ట్రైనింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చా, ఒక గుర్రం డైరెక్ట్గా అడవి నుంచి తెచ్చా, ఒక గుర్రం ట్రైనింగ్ సెంటర్ నుంచి తెచ్చా. అడవి నుంచి తెచ్చిన గుర్రాన్ని అడవి గుర్రము అంటారు, ట్రైనింగ్ సెంటర్ నుంచి తెచ్చిన గుర్రాన్ని ట్రైనింగ్ గుర్రము అంటారు, రేసు గుర్రము అని అంటారు. ఆయన అన్నమాట, రేసు గుర్రము, అడవి గుర్రము, ఈ రెండిటికి పోటీ పెడితే గెలిచేది ఏది అని అన్నాడు. అంటే నాకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అడవి గుర్రమే అన్నా, కాదు రేసు గుర్రమే. అదేంటి సార్ అన్నాడు. అడవి గుర్రానికి
దానికి ఎంత వేగంగా పరిగెట్టగలదో అంతే పరిగెడుతుంది. కానీ రేసు గుర్రం ఉంటుంది, దాన్ని కొడితే పరిగెట్టగలిగే స్పీడు దాటి వెళ్ళగలుగుద్ది. కళ్ళెం వేసిన తర్వాత స్పీడు పెరుగుద్ది, కళ్ళెం వేసిన తర్వాత దాని స్తోమత పెరుగుద్ది, కళ్ళెం వేసిన తర్వాత దాని యొక్క ఉపయోగం పెరుగుద్ది. నా యేసయ్య గుర్రమే, నా యేసయ్య గుర్రమే, రేసు గుర్రం. ఆయన అడివే గుర్రం కాదు. ఆయనకి పరిధులు తెలుసు, ఆయన మనస్సాక్షి మీద ఆయనకి పరిధి ఉన్నది, ఆయన హృదయం మీద ఆయనకి పట్టుంది. అందుకే అంత జాగ్రత్తగా ఆయన మాట్లాడగలగడు. యేసయ్య పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, పర్ఫెక్ట్. ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆయన అందరినీ చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి, ఆయన అన్నటువంటి మాట కళ్ళల్లో చూసి, బహుశా ఏలు కూడా చూపించుని ఉంటాడు. మీలో పాపం లేని వాళ్ళు ఒక్కళ్ళు చాలు, అందరక్కర్లా, ఒక్కళ్ళు చాలు. వాళ్ళు మీరు చేతిలో ఉన్న రాయిని ఆ అమ్మాయి మీద వేస్తే మిగిలిన వాళ్ళందరూ వేసేయచ్చు. ఒక్కళ్ళు ఉంటే చాలు, ఒక్కళ్ళు ఉంటే చాలు. ఆ మాట అనంగానే జాగ్రత్తమేనండి, ఆయన చూపు, ఆయన మాట, ఆయన చూపు, ఆయన మాట, వాళ్ళు రెండు వాళ్ళ మీద ప్రభావం చూపించింది. ఏం చేశారు? వారు ఆ మాట విని, విని అనే పదం పైన 1 అనే నెంబర్ ఉంటుంది. 1 కింద ఫుట్ నోట్లో 1కి మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. ఎప్పుడైతే ఆ మాట విన్నారో, ఆ చూపు, ఆ మాట ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది, ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుంది. దేవుని వాక్యం ఎందుకు చాలామందికి ఇష్టం ఉండదు? దేవుని వాక్యం భారతదేశంలో బోధిస్తుంటే ఎందుకు వద్దంటున్నారు? దేవుని వాక్యం బోధిస్తుంటే ఏయ్ నోర్మీ అని ఎందుకు అంటున్నారు? దేవుని వాక్యం మనసుకు గుచ్చుకుంటుంది. మనసుకి, ఆ మనసుకు గుచ్చుకునే మాట వినటానికి ఇష్టం ఉండదు. ఎవరికైనా ఉండదు ఇష్టం. నువ్వు కామెడీ చేయి, ఇష్టం ఉంటుంది. నువ్వు కథలు చెప్పు, ఇష్టం ఉంటుంది. కానీ వాస్తవత చెప్పి నీ జీవితం ఇది అని చెప్పే మాటలు వినబుద్ధి కాదు. మానవుడికి తెలుసు తనకున్న జబ్బు ఏంటో, కానీ ఆ జబ్బు ఎవరైనా ప్రస్తావిస్తే ఇష్టం ఉండదు. వీళ్ళకి మనస్సాక్షి నొచ్చుకుందంట. అంటే వీళ్ళకి మనస్సాక్షి ఉందా? ఉందే, కానీ కొన్ని విషయాల్లో చచ్చిపోయింది. వ్యభిచారం చేస్తున్నప్పుడు అబ్బాయిని వదిలేయాలి అనుకున్నట్లు మనస్సాక్షి చచ్చిపోయింది. యేసు ప్రభుని ఏమన్నా ఇరకాటంలో పెట్టాలి అన్న దాంట్లో మనస్సాక్షి చచ్చిపోయింది. యేసే మీద ఒత్తిడి పెట్టడంలో మనస్సాక్షి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఏమైనా పర్లేదు, అమ్మాయి పరువు పోయినా పర్లేదు అన్న దాంట్లో మనస్సాక్షి చచ్చిపోయింది. కానీ యేసే ఒక మాట అంటే గుచ్చుకుంది. ఈ రాత్రి చాలా విషయాల్లో నీ మనస్సాక్షి చచ్చిపోయి ఉండొచ్చు. బ్లూ ఫిల్మ్స్ అవలీలగా చూసే మనస్సాక్షి అయి ఉండొచ్చు. ఈ ప్రాంతంలో చాలామంది కుర్రోళ్ళు గంజాయి తీసుకునే విషయంలోనూ మామూలు వ్యక్తి అయిపోయి ఉండొచ్చు. అక్రమ సంబంధాలు అవలీలగా కలిగి ఉండడానికి ఇష్టపడే వ్యక్తి అయి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ రాత్రి నా ప్రభు మాటను బట్టి, నా ప్రభు మాటలో ఉన్నటువంటి దమ్మును బట్టి నేను చెప్పగలదు అంటే, ఈ రాత్రి ఇంతసేపు మౌనంగా కూర్చున్నావంటే అది నీ మనస్సాక్షి మీద పనిచేస్తుందని అర్థం. వాళ్ళ మనస్సాక్షి నొచ్చుకుంది. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. వయసుతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, జాతితో నిమిత్తం లేదు, ఆర్థిక హోదాతో నిమిత్తం లేదు, ఈ ప్రపంచంలో నీకున్నటువంటి స్థాయితో నిమిత్తం లేదు. మనస్సాక్షి మనిషిని ఒకటి చేసేది. నువ్వు మనిషివి, నేను మనిషిని. ఎందుకు? నీకు మనస్సాక్షి ఉంది, నాకు మనస్సాక్షి ఉంది.
అందుకే కొన్ని న్యూస్ పేపర్ టైటిల్స్ చూస్తే మానవుడు ఏం కోల్పోయాడో అర్థమవుతుంది. తండ్రి మృగంగా మారాడు. ఎందుకంటారన్నమాట? మనస్సాక్షి కోల్పోయి బహుశా కూతుర్ని బలవంతం చేశాడేమో, మనస్సాక్షి కోల్పోయి కూతుర్ని పీక పిడిసి చంపేశాడేమో. మృగంగా మారిన తండ్రి ఎందుకన్నారన్నమాట? కసాయిగా మారిన తల్లి ఎందుకన్నారన్నమాట? ఒకటి కోల్పోయాడు మనిషి, మనస్సాక్షి. ఎప్పుడైతే ప్రభువు మాట్లాడతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడం మొదలు పెడతాడో, యాక్టివేట్ అయ్యేది, జీవంలోకి వచ్చేది మనస్సాక్షి. మన జీవితంలో మార్పు మొదలయ్యేది మనస్సాక్షి దగ్గర. అందుకనే మారు మనస్సు అన్నారు. అందుకే దాన్ని మారు మనస్సు అన్నారు. ఈ రాత్రి వాక్యం తగలాల్సింది గుండెకు, మనస్సుకు. ఈ రాత్రి ప్రభు చూపు పడాల్సింది నీ మనస్సు మీద. పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు వచ్చినప్పుడు గుంపుగా అమ్మాయిని తీసుకొని వచ్చారు. గుంపుగా పాడేటప్పుడు గుంపుగా పాడవుతారు. గుర్తుపెట్టుకోండి, మనస్సాక్షి నొప్పి కలిగిస్తే ఒంటరైపోతారు. ఒంటరి మనస్సాక్షి నిన్ను ఒంటరిదాన్ని చేస్తుంది. మనస్సాక్షి నిన్ను ఒంటరివాణ్ణి చేస్తుంది. మనస్సాక్షి ఒంటరితనం చేస్తే మనం అనే మాట ఏంటి తెలుసా? బాగలేదురా, అరే నేను ఇంటికి వెళ్తాను రా, నాకు కొంచెం తలనొప్పి కొందరా, కొంచెం నాతో మాట్లాడుతురా, నన్ను వదిలేయ్. ఈ పదాలు ఎందుకు వచ్చాయో తెలుసా? నీ హృదయానికి నొప్పి కలిగింది. అది ఎందుకు కలిగిందో నాకు తెలీదు, కానీ కలిగినప్పుడు వచ్చేటువంటి మాట ఏంటో చెప్తున్నాను నేను. వీళ్ళు కలిసి వచ్చారు, అందరూ కలిసి వచ్చారు, దా అని. కానీ బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుంది తెలుసా? ఒకరి వెంట ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఒకరి వెంట సంబంధం లేకుండా వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చారు, వచ్చేటప్పుడు కూడబలుక్కుంటూ వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు మాటలు లేకుండా వెళ్ళారు. మనస్సాక్షి నొప్పి కలిగిస్తే నోటితో మాట్లాడబుద్దవదో, ఒంటరిగా ఉండని అనుకుంటారు, మౌనంగా ఉండని అనుకుంటారు, తలుపులు వేసుకొని ఉండిపోదాం అనుకుంటారు, దుప్పటి కప్పుకొని పడుకున్నట్లు నటిద్దాం అనుకుంటారు. ఇది మనస్సాక్షి నొప్పి కలిగిస్తే చేసేది. ఒకరి వెంట ఒకళ్ళు వెళ్ళిపోయారు. ప్రతి వాడి చేతిలో రాయి ఉందంట. వాళ్ళు ఏం చేశారు? పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలాను. రాళ్ళు కింద పడేశారు. వాళ్ళు రాళ్ళు ఎందుకు తీసుకున్నారు తెలుసా? అమ్మాయి మీద వేయడానికి కాదు, యేసయ్య మీద వేయడానికి. వాళ్ళ టార్గెట్ అదే, వాళ్ళ మోటివ్ అదే, వాళ్ళ యొక్క ఉద్దేశం అది. యేసయ్య మీద రాయబడాలరా. అయితే రోమీలు అన్నప్పుడు పడాలా, శాస్త్రులు అన్నప్పుడు పడాలా అనేది ఆలోచిస్తున్నారు అంతే. కానీ రాయి ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్దోడు పెద్ద రాయి పట్టుకున్నాడు, చిన్నోడు చిన్న రాయి పట్టుకున్నాడు. ఎవడే రాయి పట్టుకున్నా కింద పడేశారు. ఒకవేళ ఇంకా కఠినంగా వ్యవహరిస్తే ఆ రాయి తీసి నెత్తి కొట్టుకోవాలనుకుంటారేమో. మీలో చాలామంది మనస్సాక్షి నొప్పిస్తే ఫ్రస్ట్రేషన్తో అనే మాట తెలుసా? చచ్చిపోతే బాగుండవా, ఆ మాట అంటారు మీరు. చేతిలో ఉన్న రాయి కింద పడేలేక నెత్తి మీద కొట్టుకోవాలనుకున్నప్పుడు వచ్చే మాట అది. చచ్చిపోతే బాగుండు. వీళ్ళు రాయి కింద పడేశారు. ఆ స్త్రీ, యేసు ఒక్కడే మిగిలిన. సూపర్ స్టేట్మెంట్ అండి. శిష్యులు కూడా వెళ్ళిపోయారేమో, అందుకే యేసే ఒక్కడే మిగిలిన ఉంది. నేను దాని గురించి ఎక్కువ మాడదలుచుకోవట్లేదు, కానీ మాడదలుచుకుంటుంది తెలుసా? వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు అనేది కాదు, ఉండిపోయిన ఆయన ఎవరు అని. ఎందుకు ఉండిపోయాడు ఆయన? ఆయన ఒక్కడే ఏ పాపము లేనివాడు, ఆయన ఒక్కడే రాయి విసరటానికి హక్కున్నవాడు. యేసయ్య పవిత్రుడు, పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. నాలో పాపముందని మీలో ఎవరన్నా రుజువు చేయగలరా అని దమ్ముతో ప్రశ్నించిన ఏకైక మనిషి ఈ ప్రపంచంలో యేసయ్య ఒక్కడే. చాలామంది మహానుభావులు ఉన్నారు,
కానీ ఎవ్వరూ ఈ మాట అనలేపారు. నాలో ఏ దోషం లేదు, నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా రుజువు చేయగలరా అని ఎవరు అనలా. యేసయ్య ఒక్కడే అన్నాడు. యేసయ్య ఒక్కడే, ఇంకెవరు అనలేదు ఆ మాట. ఓన్లీ జీసస్. యేసయ్య ఒక్కడే ఉండిపోయాడు. మీలో పాపం లేని వాళ్ళు రాయి విసరొచ్చు అనే మాట చెప్పి ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు తెలుసా? నాలో పాపం లేదు, నేనే దోషం చేయలేదు. నా యేసయ్య దోషం ఎరగనటువంటి వాడు, దోషము చెయ్యనటువంటి వాడు. మీలో కొంతమంది ఈ మాట అనొచ్చు, సార్ మీరు అంత ఎక్కువ మాట్లాడొద్దు సార్. ఆ అమ్మాయి కూడా ఉండిపోయింది, ఆ అమ్మాయి కూడా ఉండిపోయింది. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఆ అమ్మాయి ఎందుకున్నది? యేసయ్య ఎందుకున్నాడు? అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? అందరూ ఎందుకు వెళ్ళిపోయారంటే మనస్సాక్షి నొప్పించింది. ఈ మాట జాగ్రత్తగా వినండి. అందరూ ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? మనస్సాక్షి నొప్పి కలిగించింది, నొప్పించింది. ఈ అమ్మాయి ఎందుకుండో తెలుసా? మనస్సాక్షి ఒప్పించింది. తప్పు చేసావుగా, ఉండు, రాళ్ళు నీ మీద పడితే పడినాయి, ఒప్పించింది. నీకు వచ్చింది తెలుసా? అంతమంది వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంటే బాగానే ఉండేది. వెళ్ళిపోవచ్చు కానీ ఆమె పారిపోలా, ఆమె ఉండిపోయింది. ఎందుకుందో తెలుసా? నేను శిక్షకు యోగ్యురాలనని. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మనందరం ఇంటికి వెళ్తాం, కానీ రెండు పద్ధతుల్లో వెళ్తాం. మీలో కొంతమంది మనస్సాక్షితో నొప్పితో వెళ్ళిపోతారు. ఆ నొప్పితో వెళ్ళేవాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు. ఆ నొప్పితో వెళ్ళేవాడు ఆయన అంత అరుస్తున్నాడు, నొప్పితో వెళ్ళేవాడు ఆయన నెమ్మదిగా చెప్పచ్చు కదా. నొప్పితో వెళ్ళేవాడు ఏం మాటలవి, నొప్పితో వెళ్ళేవాడు ఆయనకి తెలుగు సరిగ్గా రాదా? నొప్పితో వెళ్ళేటువంటి వాడు ఏమిటండి బైబిల్ చెప్పే విధానం ఇదా? నొప్పితో వెళ్ళేవాడు పవిత్రంగా మాట్లాడలేడా? ఇది నొప్పితో వచ్చే డైలాగులు. నన్ను తిడతారు మిమ్మల్ని తిట్టుకోలేక. ఏం పర్లేదు, ముందే చెప్తున్నాను కదా, ఏమంటారో అన్నీ చెప్పేశాను నేను. అయితే మీలో కొంతమంది ఒప్పుకొని వెళ్తారు, కొంతమంది నొప్పితో వెళ్ళిపోతారు, కొంతమంది ఒప్పుకొని వెళ్తారు. మీరు ఏ జాతో కొద్దిసేపట్లో డిసైడ్ అవుద్ది, కానీ మీ మనసు ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది, పక్కా ఈ రెండాట్లో ఏదో ఒకటి జరుగుద్ది. ఒప్పుకొని వెళ్తావా, నొప్పితో వెళ్తావా? సార్ మరి యేసయ్య ఎందుకు అక్కడ ఉన్నాడు? ఆయన నా మనస్సాక్షి పర్ఫెక్ట్ అని ఉన్నాడు ఆయన, అందుకే ఉన్నాడు ఆయన. సరే, ఏం జరిగిందో చూద్దాం. యేసు తల ఎత్తి చూచి, యేసయ్య తలెత్తి చూసే ప్రతి చూపు డిఫరెంట్ అండి, ప్రతి చూపు డిఫరెంట్. ఇందాకోసారి తలెత్తి చూశాడు అందరినీ. ఆ చూపు చాలామందికి గుచ్చుకొని ఉంటుంది. మీలో పాపం లేని వాడెవడో ఆ మీద రాయొచ్చు. ఆ చూపు బహుశా కోపంగా ఉందేమో, ఆ చూపు బాధతో ఉందేమో, ఆ చూపు ఇంకేం చేయాలరా వెళ్ళి అనేటువంటి తపనతో ఉందేమో, నాకు తెలీదు. ఆ చూపు వేరు. ఇప్పుడు ఇంకోసారి చూస్తున్నాడు. అమ్మాయి ఒక్కతే చూసి, బహుశా అమ్మాయి కూడా ఎలా చూసిందేమో, అమ్మా అండి, అమ్మా అండి. ఎవరు శిక్షించలేదు నిన్ను. అమ్మా అని తెలుగులో తర్జుమా చేశారు. అమ్మ అంటే మనం కన్న ఆవిడ్ని పిలుస్తామే మదర్, అలా అనుకోకర్లా. రోడ్డు మీద ఒక స్త్రీ వెళ్తుంటే రకరకాలుగా ఆవిడ్ని పిలవచ్చు. ఒసేయ్ అని పిలవచ్చు, ఓ అమ్మాయి అని పిలవచ్చు, ఏమండి అమ్మగారు అది కూడా పిలవచ్చు. మూడు స్త్రీని పిలిచే. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసయ్య మూడోది ఉపయోగించాడు. ఒసేయ్ అని పిలవాలా, ఓయ్ అని పిలవాలా, మర్యాదగా అమ్మగారు అని పిలిచాడు. అమ్మ. యేసయ్యకి తెలుసు ఆ అమ్మాయి వ్యభిచారం చేసిందని. ఆ అమ్మాయి ఒప్పుకుందే నేను వ్యభిచారం చేశానని, అందుకే ఉండిపోయింది ఆవిడే. ఆ అమ్మాయి వ్యభిచారి అని తెలిసి కూడా
ఆమె తప్పు ఒప్పుకుంటుందని తెలిసి కూడా యేసయ్య ఆమెకు గౌరవాన్ని ఇచ్చాడు. మీకు అర్థమవుతుందండి? గౌరవాన్ని ఇచ్చాడు ఆయన. ఈ రాత్రి నువ్వు దోషివై ఉండొచ్చు, ప్రపంచంలో ఎవరికీ తెలియనటువంటి అతి దరిద్రమైన బతికే వ్యక్తివై ఉండొచ్చు నువ్వు. కానీ దేవుడు నీతో మాట్లాడితే మర్యాదగా మాట్లాడతాడు ఆయన, గౌరవించి మాట్లాడతాడు. నీతో నీచంగా మాట్లాడు, నిన్ను కించపరిచి మాట్లాడ్డా ఆయన చాలా గౌరవాన్ని ఇస్తాడు. మానవత్వం యొక్క పరిపూర్ణత కనబడుతుంది అక్కడ, హ్యుమానిటీ యొక్క పర్ఫెక్ట్నెస్. గౌరవం ఇచ్చి, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, ఎవరు వేయలేదమ్మా రాయి నీ మీద? యేసయ్య ఒక ఆఫర్ ఇచ్చాడు ఆ అమ్మాయికి, ఒక ఆఫర్. ఆమె ఏం చేసిందో చూద్దాం. అమ్మ వారు ఎక్కడున్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఏంటమ్మా ఎవరు లేరేంటి, నువ్వు ఒక్కదానివి అన్నావు, ఏమైపోయారు? నీకు వచ్చింది తెలుసా? ఆమె జవాబు ఎలా ఇచ్చింది చూడండి. ఆమె లేదు ప్రభా అనను. ఆ అమ్మాయి 2 ప్రశ్నలు ఒకదానికే జవాబు ఇచ్చింది. 2 ప్రశ్నలు అడిగారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నిన్నెవరు శిక్షించలేదా? 2 ప్రశ్నలు అడిగాడు యేసయ్య. కానీ ఆమె ఒక్కదానికే జవాబు ఇచ్చింది, ఒకదానికి జవాబు ఇవ్వాల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నదానికి జవాబు ఇవ్వాల. నాకు అనవసరం అదే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే నాకే, వాళ్ళు ఎటు వెళ్తే నాకే, ఒకటి మాత్రం నాకు అవసరం. వాళ్ళు నాకైతే శిక్ష విధించాల. నాకు అవసరం అయింది ఇదే, ఒకటి నాకు అవసరం లేదు, ఒకటి నాకు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒప్పుకునేవాడు ఇతరుల గురించి మాట్లాడు, నొప్పించబడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు, వీడెక్కడికి వెళ్ళాడు, మరి వాడి సంగతి ఏంటి, ఏడి సంగతి ఏంటి, అది జనాలు. మనస్సాక్షి మిమ్మల్ని నొప్పిస్తుంటే నాకు అనవసరం, నా గురించి కావాలి, నాకు నేను బాగుపడాలి, నేను సెటిల్ అవ్వాలి. వాడేమైతే నాకే, ఆమె ఏమైతే నాకే, నా బతుకు బాగుపడాలి. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న అది. జనం గురించి వదిలేయండి, మంది గురించి వదిలేయండి, మీ చర్చిలో ఉన్న వాళ్ళ గురించి వదిలేయండి, మీ సేవకుల గురించి వదిలేయండి, భీమవరంలో ఉన్నటువంటి పాస్టర్స్ గురించి వదిలేయండి. నీ గురించి ఆలోచించుకో. వాళ్ళల్లో ఏ దోషం ఉంది, వీళ్ళల్లో ఏ దోషం ఉంది, వాళ్ళు ఏం తప్పు ఉంది, ఈమెలో ఏం తప్పు ఉంది, అవి మనకు అనవసరం. నీ మనస్సాక్షి నొప్పిస్తే నువ్వు ఇంపార్టెంట్. నువ్వు ఈ అమ్మాయి, అయ్యా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నన్నైతే ఎవరు శిక్షించలేదు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు చూద్దాం. ఆమె లేదు ప్రభువా అనను. ప్రభువా, ఆయన ఎప్పుడైతే గౌరవం ఇచ్చి సంబంధాన్ని నెలకొల్పాడో ఆ గౌరవాన్ని స్వీకరించి ప్రభువా, ప్రభువా, మాస్టర్, యజమానుడా, ఇది ఆమె ఉపయోగించిన పదం. ఒక్కసారిగా యేసు ప్రభు యొక్క అధికారాన్ని స్వీకరించింది, హోదాని అంగీకరించింది, పవిత్రతను గుర్తించింది, నీతిమంతుడని అంగీకరించింది. అందుకనే ప్రభువా అనే ఒక్క మాట ఉపయోగించింది. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఎందుకన్నాడు ఈ మాట, నేను శిక్ష విధించనని? ఇందాక ఆయన రాయేస్తే సరిపోయేది కదా, ఎందుకే లేదు? అందరూ అడిగినప్పుడు నాకుంద అధికారం అని చెప్పొచ్చు కదా, ఎందుకని చెప్పలేదు? ఎప్పుడు అందుకని చెప్తున్నాడు, నేను నీకు శిక్ష విధింపనని. ఎవరిచ్చారు ఈయనకి శిక్ష విధించే హక్కు? ఒకవేళ శిక్ష విధించే హక్కు ఇస్తే ఎవరిచ్చారు ఈయనకి క్షమించే అధికారం? యూదులకు ఒక విషయం తెలుసు, ప్రపంచంలో మానవుడు చేసినటువంటి తప్పుల్ని క్షమించగలిగేవాడు ఒక్కడే అని. ఎవరో తెలుసా? దేవుడు. ఈయనేమన్నా దేవుడా? ఈయనేమన్నా దేవుడా? నా జీవితంలో జరిగినటువంటి చిన్న సన్నివేశం చెప్తాను, అది దీనికి అర్థమయ్యేటట్లు చేసింది. నేను 10వ క్లాస్ దాకా కట్టుదిట్టమైన జీవితం ఉండేది, అమ్మ నాన్న యొక్క కాపుదల్లో. కాలేజీలో చేరిన తర్వాత నేను అటు ఇటు వెళ్ళటం మొదలుపెట్టా. చాలా త్వరితగతిలో డ్రగ్స్కి బానిసయ్యాను. నేను ముందు ఇంజక్షన్లు తీసుకునేవాడిని, పెథడిన్, మార్ఫైన్. ఆ తర్వాత ఇంజక్షన్స్ నుంచి మాదక ద్రవ్యాలకు వెళ్ళాను. హషీష్, ఎక్కువగా హషీష్ తీసుకునేవాడిని, బ్రౌన్ షుగర్ చాలా తక్కువ సార్లు.
మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళు మన పరిస్థితిని బట్టి రేటు పెంచుతారు. వాళ్ళకు ఫిక్స్డ్ రేటు ఉండదు. బాటా కంపెనీ లాగా ₹19.99 అన్నట్టు ఉండదు. ఒకవేళ నేను కొనటానికి వెళ్ళినప్పుడు ₹50 చెప్తే నా వెనకాల వచ్చిన వాడికి ₹5కి అమ్మొచ్చు. ఏంటి ఆడికి 5కి అమ్మావు, నాకు 50కి అమ్మావు, నా ఇష్టం, కావాలా వద్దా చెప్పు అంటాడు. రేట్ ఎందుకు పెంచుతారు తెలుసా? వాడికి తెలుసు ఎవడు అది లేకపోతే ఉండలేడు, అది లేకపోతే ఉండలేడు అనుకుని వాడు రేటు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. నా పరిస్థితి అది. రేటు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది నేను ఉండలేనని. డబ్బులు సరిపోయావు కావు. మా ఇంట్లోనే దొంగతనం చేయడం మొదలుపెట్టా. ఇంట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టా. మా నాన్నగారు ఇంట్లో ఉన్నటువంటి కఠిన పరిస్థితిని బట్టి ఒక ఆయన దగ్గర నుంచి ₹100 అప్పు తెచ్చారు. ఆ రోజు మాకు రోజు సాయంత్రం ప్రార్థన ఉంటుంది, ఇంట్లో పొద్దున్నే ప్రార్థన ఉంటుంది, అందరూ కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఆ రోజు నాన్నగారు చెప్పారు, చాలా కఠినంగా ఉంది ఇంట్లో, అందుకే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ₹100 అప్పు తీసుకొచ్చాను అని చెప్పారు. కొంచెం కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. అప్పు చేయాల్సి వస్తుందని ప్రార్థన అవి జరిగినాయి. పడుకున్నాం. నాకు డ్రగ్ కావాలనిపించింది. నాన్నగారు చెప్పారు ₹100 అప్పు తెచ్చానని. జాగ్రత్తగా వెళ్ళాను. నాన్నగారి పాకెట్లోనే ఉంది. ఇదివరకు ₹20 నోట్లు ఉండే, 5 ₹20 నోట్లు తెచ్చారు. నేను ఒకే ఒక ₹20 నోటు తీసుకొని వెళ్ళిపోయి డ్రగ్ తీసుకొని రాత్రి వచ్చి పడుకొని నిద్రపోయి పొద్దున్న లేచాను. పొద్దున్న మళ్ళీ ప్రార్థన ఉంటుంది. నాన్నగారు ప్రార్థనలో ఏడుస్తూ ఓ మాట అన్నారు, రాత్రి మీకు చెప్పాను కదా నేను ₹100 అప్పు తెచ్చానని, అందులో ₹20 మాయమైపోయినాయి. నా ఉద్దేశ ప్రకారం ఆయన తప్పిచ్చుండడు, ఎవరో ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు. దొంగతనం అని చెప్పలేదు నాన్నగారు, ఎవరో ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? అందరూ తలంచుకొని ఉన్నారు, ఏమి తెలియదు అన్నట్లున్నారు. నేను కూడా అలాగే ఉన్నాను. అయిపోయింది. కాలేజీకి వెళ్ళాను, వచ్చాను. మా ఇంటి బయట కాలువ గట్టు ఉంటుంది, తమ్ములేరు కాలువ గట్టు. ఆ గట్టు మీద కూర్చొని ఉన్నాను. సిమెంట్తో చేసి ఉంటుంది, దాని మీద కూర్చొని ఉన్నాను. మా అమ్మ హెడ్ మిస్ట్రెస్ గారు స్కూల్ నుంచి వచ్చింది. ఎరా బాబు అప్పుడే వచ్చేసావంటే, అవును మమ్మీ ఇందాక వచ్చేసాను. మా అమ్మ లోనికి వెళ్ళారు, బహుశా బాత్రూమ్కి వెళ్ళి ఉంటారు, మొహం కడుక్కున్నారు, వచ్చారు. నా పక్కన వచ్చి కూర్చున్నారు. మమ్మీ ఏంటన్నా? ఏం లేదురా, కొద్దిసేపు నీతో మాట్లాడదామని. ఏం మాట్లాడతావు మమ్మీ అంటే, మమ్మీ స్ట్రైట్గా అడిగింది, డాడీ జోబులోంచి డబ్బులు నువ్వు తీసావు కదా అని. మా మమ్మీ చాలా తెలియగలదు, అందరిని అడిగింది అనుకున్నాను. నాకు తెలియదు మమ్మీ అన్నాను. నేను ఎందుకు తీసుకుంటాను మమ్మీ, మొన్నే కదా నాకు డబ్బులు కావాలంటే నిన్ను అడిగాను, నువ్వు ఇచ్చావు. నేను నిన్ను అడుగుతాను మమ్మీ, నాకు నీ దగ్గర ఆడటానికి భయం ఏం లేదు. నాకు తెలీదు దొంగతనం నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరం ఉంటుంది మమ్మీ అని కొంచెం గట్టిగా చెప్పాను. కానీ నాకు ఒక చిన్న భయం ఉంది. మమ్మీ పక్కనే ఉంది, మమ్మీని చూడటానికి కొంచెం టెన్షన్ ఉంది. తలకాయ అటు పెట్టుకొని ఏమీ తెలియదు అన్నట్లు ఉన్నప్పుడు కొద్దిసేపటికి మా మమ్మీ అంటుంది. ఏమైందా అని చూశాను. మా మమ్మీ కళ్ళం చాలా నీళ్ళు వచ్చేసినాయి. అప్పటికే ఏడుస్తుంది. మమ్మీ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది మమ్మీ? మా మమ్మీ నేను దొంగతనం ఎలా చేశాను, దొంగతనం చేసినప్పుడు ఏం చేశాను పర్ఫెక్ట్గా వివరించింది. ఆమె చూడకపోతే ఆ విధంగా వివరించి ఉండేది కాదు. బాబు నువ్వు డాడీ జోబులోంచి 5 ₹20 నోట్లు తీసావు, 4 లోన పెట్టేశావు, ₹20 నోట్ని రౌండ్గా చుట్టావు, ఇక్కడ కాలర్లో పెట్టుకున్నావు, ఆ తర్వాత బయటికి వెళ్ళావు. మా మమ్మీ చూసింది. కాలర్లో ఎందుకు పెట్టుకున్నానంటే గబుక్కున ఒకవేళ దొరికితే నా దగ్గర ఏమి లేదని చూపిస్తే ఇక్కడ ఎతకరని నాకు తెలుసు. వెళ్ళి డ్రగ్ తీసుకొని వచ్చాను. నాకు తెలుసు మమ్మీ చూసేసిందని, ఇంకా తప్పించుకోలేను. నా మనస్సాక్షి నన్ను నొప్పిస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది. ఆ భయంతో నెమ్మదిగా మమ్మీ చేయి పట్టుకొని, మమ్మీ ఐఎమ్ సో సారీ మమ్మీ, ఐఎమ్ సో సారీ. మా మమ్మీ ఆ రోజు చేసినటువంటి పని, ఆ క్షణం పిచ్చ కోపం వచ్చింది. ఈమె అసలు తల్లేనా అని అనిపించింది. కానీ ఎందుకు ఆ విధంగా చేసిందో తర్వాత అర్థమైంది నాకు.
మా మమ్మీ ఏం చేసింది తెలుసా? చెయ్యి ఇసిరి కొట్టే, నేను క్షమిస్తే నీ బాధ పోద్దా, నేను క్షమిస్తే నీ అలవాటు పోద్దా, నేను క్షమిస్తే నీలో ఉన్న పాపం పోద్దా చెప్పు. దగ్గర జవాబు లేదు. పా అని నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మా మమ్మీకి ఉన్న ధైర్యం ఏంటో నాకు తెలియదు. ఆ కోపంతో తంబులేరులో దూకేయచ్చు, ఆ కోపంతో ఇంక ముందుకెళ్ళి ఇంకెక్కడైనా చచ్చిపోవచ్చు. అంతగా నన్ను పీక నొక్కేసినట్లు నొక్కిపో అన్నది. అది నా మనస్సాక్షిని నొప్పించింది. దాన్ని పట్టుకొని నేను ప్రభువుని అడిగాను, ప్రభు నన్ను క్షమించాను. తర్వాత వేరే విషయాలు జరిగాయి, క్షమించమని అడిగాను, ప్రభువు నన్ను క్షమించాడు. మా అమ్మ చెయ్యి ఇసిరి కొట్టకపోతే ఈ లోకంలో నన్ను క్షమించగలిగేవాడు ఎవ్వడూ లేడని నాకు తెలియకపోతే, ప్రభువు దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకోవాలని నాకు గ్రహణంలోకి రాకపోతే, ప్రభువు దగ్గర ఆ క్షమాపణ పొందకపోతే నాకు సాధ్యమైండేది కాదు. నేను రైలు పట్టాల మీద తలకాయ పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్న క్షణంలో నా మిత్రుడు నన్ను ఆపినప్పుడు, నేను యేసే దగ్గరికి ఎందుకు రావాలరా అనంటే, యేసే ఒక్కడే రా నిన్ను ప్రేమించగలిగేది అని చెప్తే, ఎలా రా, ఆయన పవిత్రుడు కదా అని అంటే, ఆయన పవిత్రుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నాడు. రెండు ఒక్కళ్ళలో ఎలా ఉంటారా అని అంటే, చెప్తాను రా. ఒక చిన్న పిల్లోడు నీ దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తే, ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, ఇంకో చిన్న పిల్లోడిని చూపించి ఆడు కొట్టాడు అంటాడు. ఈయన్ని ఊరుకోరా అంటే ఊరుకోడు. ఎప్పుడు ఊరుకుంటాడు తెలుసా? ఒకడిని పీకితే ఈడు మౌనంగా ఉంటాడు, కానీ వాడు ఏడుస్తాడు. నా మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ఏడుపు ఆపేయాలి, వాడు ఏడుపు మొదలు పెట్టకూడదు. నీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. ఉందరా, ఏంటి అని అన్నా. వాడిని పిలిచి వాడి వీపు మీద చేయి పెట్టి గట్టిగా గుద్దితే ఈడు అనుకుంటాడు వాడిని కొట్టానని. వీడికి తృప్తి అనిపిస్తుంది, వెళ్ళిపోతాడు. వాడు వెనక్కి తిరిగి నవ్వుతాడు. ఎందుకో తెలుసా? పిచ్చోడా, నాకు తగలలేదని. సూపర్ రా. అయితే ఎవరు ఏడుస్తారా అన్నాడు. నువ్వే చెప్పావు వీళ్ళిద్దరు ఆడకూడదని. వాళ్ళిద్దరు ఆడకూడదన్నానంతే. ఎవరు ఏడుస్తారా? క్షణం ఆగి, నేను ఏడుస్తాను రా అన్నాడు. వెరీ గుడ్. ఎందుకురా అంటే, వాడిని తృప్తిపరచడానికి, వీడికి దెబ్బలు తగలకుండా ఉండడానికి నన్ను నేనే కొట్టుకున్నాను. ఎస్, దేవుని పవిత్రత కోరింది నువ్వు చేసిన పాపానికి ఎరగబాదేయాలని నిన్ను, కానీ దేవుని ప్రేమ కోరింది నిన్ను వదిలేయమని. ఆ రెండిటిని సమపాళల్లో పెట్టుకోవడానికి యేసయ్య తన్ను తాను కొట్టుకున్నాడు రా. అందుకే సిలువ మీద చచ్చిపోయాడు. ఆయనకొక్కడికే దమ్ము, హక్కు, అధికారం ఉంది నిన్ను నన్ను క్షమించటానికి. యేసయ్య ఈ రాత్రి నిన్నెక్కడ కూర్చోపెట్టి చెప్పదలుచుకున్నటువంటి మాట ఇదే. నువ్వు మనిషివి, నీకు మనస్సాక్షి ఉంది. నువ్వు మనిషివి, నువ్వు తప్పు చేసినప్పుడు అపరాధ భావం ఉంటుంది. నువ్వు మనిషివి, నీకు గిలు ఉంటుంది. నువ్వు మనిషివి, నీకు అహం దెబ్బ కొట్టినప్పుడు హర్ట్ అవుతావు. నువ్వు మనిషివి, నీకు బాధ ఉంటుంది. అయితే ఏసేమన్నాడు తెలుసా? ఈ బాధ అన్నిటికంటే ఎక్కువ ఎప్పుడు ఉంటుందో తెలుసా? పాపం చేసినప్పుడు. దాని నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసే అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన మనస్సాక్షిని ఇస్తాను. ఫ్రెష్ నూతన హృదయాన్ని, నూతన మనస్సాక్షిని ఆయన నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. ఈ రాత్రి యేసే దగ్గర రావడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలిశారంట. ఒక ఆయన గొప్పోడు, ఒక ఆయన పేదోడు. అయితే వాళ్ళు కలిసి మాట్లాడుతున్నప్పుడు గొప్పోడు అన్నాడంట, మనం భోంచేద్దాంరా అన్నాడు. బిల్లు కట్టాడు ఆయనే. జోబులోంచి పర్సు తీసి పైసలు కట్టాడు. అయిపోయిన తర్వాత ఆయన జోబులో పెట్టుకుంటున్నప్పుడు చిన్న పిస్తోల్ ఆ పర్సుతో పాటు పెట్టుకుంటున్నాడంట. నా ఆత్మరక్షణ కోసం ఇది ఇచ్చారా అని అన్నాడంట. అది పెట్టుకున్నప్పుడు పొరపాటున అతని ఏలు ట్రిగర్కి తగిలింది. బుల్లెట్ బయటకు వచ్చి ఎదురోడు గుచ్చుకొని పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు. 4-5 రోజుల తర్వాత కోర్టులో తీసుకొచ్చారు. మిత్రుణ్ణి చంపాననే బాధతో ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పకపోతే జడ్జి గారు తీర్పిచ్చేశాడు, వీడే కావాలని చంపేశాడు, 7వ రోజు ఉరి తీయండి అని.
5 రోజులు అయిపోయింది. 6వ రోజు జడ్జి దగ్గరికి మిత్రులంతా వెళ్ళి, సార్ చాలా మంచోడు సార్, చాలా పేదవాళ్ళకి సహాయం చేశాడు సార్, పొరపాటున జరిగిందంటే నాకు తెలిసింది పొరపాటున జరిగిందని. మరి ఏంటి సార్, వాడు నోరు తెరిచి మాట్లాడితే నేను ఏమైనా చేయగలను సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సరే మీరు అంత బతిలాడుతున్నారు కదా, ఇస్తాను అని జైలుకి వెళ్ళాడు. మామూలు బట్టలు వేసుకొని, జడ్జి గారి బట్టలు కాదు, జడ్జి గారు కాబట్టి పర్మిషన్ ఇచ్చారు. ఈయన జైలు గదిలో అటు తిరిగి ఉన్నాడు. ఆయన కటకటాలు ఉన్నాయి చుట్టూ. బాబు నిత్య జీవాన్ని తెచ్చా, బాబు నీకు విడుదల తెచ్చా, ఇలాంటి మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు ఎవరో వచ్చారని గెట్ అవుట్ అని అన్నాడంట. బతిమలాడి జడ్జి గారు వెళ్ళిపోయారు. కొద్దిసేపు అన్నాక జైలు సూపరింటెండెంట్ వచ్చి, రేపు పొద్దున్నే 4 గంటలు ఊరి తీస్తాం, నీకేమన్నా కోరుకుందా అని అంటే, వాడు ఏం అడగాలో తెలియక ఆలోచిస్తుంటే, రే నీకేముంటాయి రా కోరికలు, నీకేముంటాయి, బతుకు మీదే నీకు ఇష్టం లేనప్పుడు కోరికలు ఏముంటాయి సార్. ఎందుకలా అంటున్నారంటే, ప్రాణభిక్ష పెడతానికి జడ్జి గారు వస్తే చీకొట్టి పంపించావు కదరా సార్. ఇందాక వచ్చింది జడ్జి గారా? అవును, ప్రాణభిక్ష పెడతానికి వచ్చాడు, క్షమాపత్రాన్ని తీసుకొచ్చాడు నీ కోసం. ఎక్కెక్కి ఏడ్చి, సార్ నేను చచ్చిపోయిన తర్వాత నా ఫోటో పేపర్లో వేయండి సార్. ఎందుకురా సార్, ప్లీజ్ సార్ కోపం తెచ్చుకోవద్దు, చెప్తాను. నా ఫోటో పేపర్లో వేసి కింద నా చివరి మాటలు రాయండి సార్. ఏంటి నీ చివరి మాటలు? మిత్రులారా, ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుణ్ణి చంపిన దోషానికి కాదు. మిత్రులారా, ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుణ్ణి చంపినందుకు కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని కాదన్నందుకు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణ కాదన్నందుకు. మీరు ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటున్నా, ఇంట్లో ఉండి ఈ వాక్యం వింటున్నా, లైవ్లో ఉండి ఈ వాక్యం వింటున్నా, దేవుడు ఈ మాటలు నీకు వినిపించింది ఒకే ఒక్క కారణంతో. నువ్వు తప్పు చేశావు, నువ్వు దోషివి, అయినప్పటికీ ఐ లవ్ యూ, ఐ విల్ ఫర్గివ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను క్షమిస్తా. ఒప్పుకుంటావా? నొప్పించబడి వెళ్ళిపోతావా? నీ చేతుల్లో ఉంది. ఒప్పుకుంటావా? నొప్పించబడి వెళ్ళిపోతావా? శాస్త్రులు పరిచయులు హృదయంలో నొచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒప్పుకొని నిలబడి అంగీకరించింది. మీరేం చేయదలుచుకున్నారు? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ టైంలో ఎవరు లేవద్దు, ఇంక్లూడింగ్ ఆర్గనైజర్స్. కూర్చోండి, ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు. ఒక్క 2 నిమిషాలు. ఎవరిని ఫోటోలు తీయొద్దు. ఈ టైంలో వీడియో మనుషుల మీద చూపించొద్దు. మీకేం డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క 2 మినిట్స్, ఒక్క 2 నిమిషాలు మన మనస్సాక్షి మనకేం చెప్తుందో విందాం. మన హృదయ రోదన ఒకసారి విందాం. నీ మనసు నిన్ను దోషి అంటుందా? నీ మనసు నువ్వు చేసిన తప్పులు చూపించి నీకు బాధ కలిగేటట్లు చేస్తుందా? దాన్నే ఒప్పించటం అంటారు. పరిశుద్ధాత్ముడు వస్తే పాపం విషయం లోకాన్ని ఒప్పిస్తాడంట. పాపం విషయం ఈ రాత్రి అది జరుగుతుంటే ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టమేనా? అవును, నేను పాపిని, నేను దోషిని, నా మనస్సాక్షిని చంపుకున్నాను. ఈ రాత్రి మళ్ళా అది ఉత్తేజం అవుతుంది, దానికి మళ్ళీ ప్రాణం వస్తున్నట్లు అనిపిస్తుంది. రానివ్వండి, రానివ్వండి. యేసయ్యా, మీరు నా హృదయంలోకి రండి, నన్ను క్షమించి నాకు ఒక నూతన మనస్సాక్షిని ఇవ్వండి, నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆరంభాన్ని ఇవ్వండి, ఒక ఫ్రెష్ బిగినింగ్ నా జీవితానికి ఇవ్వండి. ఈ రాత్రి ఒకవేళ ఒప్పుకొని అలా అడగటానికి ఇష్టపడితే, నువ్వెవ్వరివైనా సరే, దరిద్రమైనటువంటి పాపాలు చేసిన వ్యక్తివైనా సరే, ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. కానీ నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి. ఊరికినే జరగదు అది, ఒప్పుకోవాలి. బలవంతంగా ఒప్పుకోవద్దు, ప్రలోభాలతో ఒప్పుకోవద్దు. నీకు ఇష్టమైతే, నీ మనసులో ఆ విధమైన ఒప్పుదల కలిగితే,
హృదయ లోతుల్లోంచి ఆ మార్పు అని నీకు ఇష్టం అనిపిస్తే, లోన్ నుంచి ఒప్పుకోవడానికి ఇష్టమైతే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని అడుగు. ఈ రాత్రి ఆ విధంగా ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోకి మీరు రండి అని మనస్ఫూర్తిగా మీలో ఎవరన్నా అడగడానికి ఇష్టపడితే, జాగ్రత్తమనండి, మనస్ఫూర్తిగా అలా అడగడానికి ఇష్టపడితే వాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నాకు ఆ మార్పు కావాలి, నాకు ఆ మార్పు కావాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, ఎవరు చూడొద్దు. మీ హృదయంలోకి మీరు చూసుకోండి చాలు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఒప్పుదల కలిగిస్తే, హృదయ లోతుల్లోంచి నాకు కావాలి ఆ పశ్చాత్తాపం, నాకు కావాలి ఆ నూతన మనస్సాక్షి, నాకు కావాలి ఆ నూతన హృదయం అని మీకు ఇష్టం అనిపిస్తే ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఆ అమ్మాయి లేచి నిలబడింది యేసయ్య ముందు. యేసయ్యతో ఒంటరిగా మాట్లాడటానికి ఇష్టపడింది. ఈ రాత్రి నేను ఇంకొక పని చెప్తాను, అది కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ చేయండి, అది మంచిది, అది చేయటం మంచిది. ఎవరైతే లేచి నిలబడ్డారో ఈ స్టేజ్ దగ్గరికి నడుచుకొని రండి. నేను చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. భయపడద్దు, రండి. మీరు నడిచొచ్చేది ఎడ్వర్డ్ విలియం దగ్గరికి కాదు, మీరు నడిచొచ్చేది కుమారమ్మ గారి దగ్గరికి కాదు. మీరు నడిచి వస్తున్నప్పుడు మీ మనసుకు చెప్తున్నారు, నా హృదయంలో కలిగినటువంటి ఈ మార్పు యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది అని. నేను యేసయ్యనని చెప్పట్లా. ఆ నడత నీలో ఒక ధృవీకరణ తీసుకురావాలి. నీలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పు కోసం నేను తప్పిస్తున్నాను అని నీకు అర్థం అవ్వాలి. భావోద్రేకాలతో ఒకవేళ చేస్తున్నట్లయితే కూర్చుండిపోండి. మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటుంది స్వస్థత కోసం కాదు, మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటుంది మీకు భవిష్యత్తులో లాభం దొరుకుద్ది అని కాదు. మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటుంది మీ హృదయంలో నొప్పించబడి ప్రభువు దగ్గర ఒప్పుకోవడానికి మీరు వస్తున్నారు. అది ఈ రాత్రి, ప్రభువా నాకు నూతన మనస్సాక్షి కావాలి, నాకు నూతన హృదయం కావాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి, ప్రభువుతో చెప్పండి, ప్రభువా నన్ను క్షమించు. పరిశుద్ధాత్ముడు ఒకవేళ మీరు చేసినటువంటి దోషాన్ని చూపిస్తుంటే వాదించొద్దు, ఒప్పేసుకోండి. అవును నేను చేశాను దాన్ని, నన్ను క్షమించు ప్రభువా, నేను దోషాన్ని చేశాను, నన్ను క్షమించు. ఎవరికి చెప్పుకోలేనటువంటి దరిద్రమైన పనులు చేశాను ప్రభువా, నన్ను క్షమించండి. ఈ రాత్రి నన్ను ప్రేమించి నాకు ఈ మాటలు వినిపించావు ప్రభువా, నన్ను స్వీకరించడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఒప్పుకోండి ప్రభు దగ్గర. బైబిల్లో ఈ మాట ఉన్నది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వారు క్షమించబడతారని. ఈ రాత్రి ఆ విధంగా ప్రభువుని క్షమాపణ అడుగుతారా? ఎంతకాలము ఈ పాపపు జీవితంలో మళ్ళీ మళ్ళీ పడిపోయే పందిలాగా ఉంటాం మనం. ప్రభు దగ్గరకు వచ్చి కడుక్కొని ఒక పవిత్ర గొర్రెపిల్ల జీవితాన్ని మొదలు పెడదాం. మన జీవితం మారాలి. ఎంతకాలం ఈ వర్తమానాలు వింటూ ఉంటాం? ఎంతకాలం? మన జీవితానికి ఒక మార్పు కావాలి. యేసయ్య నీకు అవకాశం ఇస్తానంటున్నాడు, ఆ దగ్గర రా. ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీ కుడి చేయిని మీ హృదయం మీద పెట్టుకోండి. నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట చెప్పండి. యేసయ్య ఈ రాత్రి నాతో మాట్లాడి నా మనస్సాక్షిని నువ్వు తాకావు, నేను నొచ్చుకున్నాను, నా పాపం నాకు తెలిసే ఉన్నది.
యేసయ్యా నన్ను క్షమించండి, నీ దగ్గరకు వస్తున్నాను, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నన్ను క్షమించి నా హృదయంలోనికి మీరు రండి. నూతన మనస్సాక్షి, నూతన హృదయం, నూతన జీవితం నాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ఆమేన్. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళండి. నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత ముగించుకొని వెళ్దాం. మా దేవా, మా ప్రభువా, లేచి నిలబడ్డారు, నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళెవ్వరు నాకు తెలియదు ప్రభువా, కానీ ఇక్కడికి నడిచి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు చూసావు. ప్రతి ఒక్కరి హృదయంలోకి మీరు తొంగి చూశారు. ఉద్రేకపూరితంగా ఇక్కడికి నడిచి వచ్చారా? పశ్చాత్తాపాన్ని బట్టి, మనస్సాక్షి నొప్పించబట్టి ఇక్కడికి వచ్చారా? నువ్వు చూసావు. భయంతో వచ్చారా? బాధతో వచ్చారా? నువ్వు చూసావు. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు నోరు తెరిచి చేసిన ప్రార్థన నువ్వు విన్నావు. ఆ ప్రార్థనకి జవాబుగా ప్రభువా, వారికి క్షమాపణ దొరికిందని మీరు భరోసా ఇవ్వండి తండ్రి. వారి మనస్సాక్షి నూతనమైందని ఈ రాత్రే వాళ్ళు తెలుసుకునేటట్లు చేయండి. నూతన హృదయం ఇచ్చావని వాళ్ళకి ఈ రాత్రే తెలిసేటట్లు చేయండి. నీ మీద ప్రేమ పుట్టాలి ప్రభా, నీ వాక్యం అంటే ఇష్టం అనిపించాలి ప్రభా, నీకు ప్రార్థన చేయడానికి హృదయం తెప్పరిల్లాలి ప్రభా. ఒక నూతనత్వాన్ని వాళ్ళు చూడగలిగి ఉండాలి ప్రభా. ఈ రాత్రి అది జరగగలుగుటకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొంతమంది రాకుండా ఆగిపోయారు. బహుశా వాళ్ళు ఇదివరకే మారు మనసు పొందారేమో. అలాంటి వాళ్ళు అయితే సంతోషం ప్రభా. కానీ ఒకవేళ ఎవరైనా మొండితో కఠినపరుచుకొని నిన్ను కాదని కూర్చొని ఉండిపోతే వాళ్ళతో కూడా మాట్లాడు ప్రభా. ఇక్కడికి వచ్చి ఈ మాటలు విన్నవాళ్ళు ఎవరు, ఈ శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తున్నాయో, ఎవరి చెవులో ఈ మాటలు పడిందో వాళ్ళలో ఎవరో, లైవ్లో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళలో ఎవరో ఈ మాటలకి నొచ్చుకొని వెళ్ళిపోకూడదు ప్రభా. ఒప్పుకోవాలి.